ఇప్పటికీ ఎవరైనా కంప్లైంట్స్ చేస్తున్నారు మేడం నాగశౌర్య గారికి అలా చాలా చాలా అమ్మా ఇక్కడ నాకు ఇప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చింది కదా సో మన కిచెన్ దగ్గరికి వచ్చిన వాళ్ళు మ్యారేజ్ అవ్వకపోయింటే అమ్మాయిలందరూ వచ్చి అత్తమ్మ అత్తమ్మ చుట్టూ తిరిగేవారు. ఏంటి మేడం వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఇవన్నీ? వ్యాలంటైన్స్ డేకి మన ఉషామూల్ పూరీస్ కిచెన్ లో చిన్న సర్ప్రైజ్ చేసామన్నమాట. అది వచ్చిన వాళ్ళకి అది అంటే ఒక వ్యక్తి ఏ కస్టమర్ కూడా ఫుల్ గా చదవలేడేమో. దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఏమంటారంటే ఇది ఒకసారిగా అవదు మేడం, నేను ఒక 4-5 times వస్తే మొత్తం ఫుల్ఫిల్ చేయొచ్చు అని అంటారు. అలాగే వస్తున్నారు. స్టోరీ చెప్తారా? నా లవ్ స్టోరీ ఇప్పుడు మాకు 35 years 36 years అండి. దాకా నేను ఎవరికి చెప్పలేదు. ఈజీగా పెద్దలు ఒప్పేసుకున్నారా? కొంచెం ఏమన్నా ఈ సినిమాల్లో చూపించినట్టు? సినిమాల్లో చూపించినట్టేనమ్మా, మామూలుగా కూడా కాదు. చాలా సపోజ్ ఎన్టీఆర్ గారి పేరు వినగానే కొంతమందికి దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. ఆయన మన దగ్గర నుంచి మటన్ పలావ్ తీసుకెళ్ళారు. ఏమన్నారు మేడం? తీసుకెళ్ళారు, చాలా బాగుంది, ఇలా శౌర్య వాళ్ళు మదర్ పెట్టారు. ఆయన అసలు ఫస్ట్ తీసుకెళ్లారు. ఇంతమంది ఇంకా ఇంత పేరు రాలేదు, ఏమీ రాలేదు. రంగబలి అయితే మాత్రం సిల్వర్ స్క్రీన్స్ లోనే చాలా పెద్ద హిట్ కొట్టారు. ఓపెన్ గా మాట్లాడాలంటే అది సరిపోదు. ఒక మంచి బ్రేక్ అయితే రావాలి, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాము. నేను చాలా హ్యాపీగా అసలు ఆ రోజు ఎంత అంటే అంత హ్యాపీనెస్ అనమాట. ఓకే, ఒక పసిపిల్లకి పాలిచ్చే ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు. అసలు ఎంత అంటే కనుక నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అమ్మ. నిజంగా ఎందుకంటే ఆ రోజు నా లైఫ్ లో ది మోస్ట్ మెమరబుల్ డే అనమాట. ఎందుకంటే నాగశౌర్య గారి లవ్ స్టోరీ గురించి మీరు కొంచెం చెప్పండి. చిరంజీవి గారు ఒక సినిమాలో చెప్పారు కదా, ఒక మంచిని ముగ్గురికి చేయమని. అట్లాగే ఎవరైనా కానీ ఈ వ్యాలంటైన్స్ డే నుంచి మనమందరం కూడా నచ్చింది 4 సార్లు, నచ్చింది ఒకసారి చెప్తాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే యాక్చువల్లీ ఈరోజు వ్యాలంటైన్స్ డే అనమాట. సో అమ్మాయిలందరికీ క్రష్ వ్యాలంటైన్ నాగశౌర్య గారు వాళ్ళ మదర్ ఉన్నారు. సో యాక్చువల్లీ ఆవిడది కూడా లవ్ మ్యారేజే. ఆ టైం పీరియడ్ లోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే ఎంత డేర్ చేసి ఉంటారో మేబీ. అది కూడా అడుగుదాం, మరి ఆవిడ చెప్తారో లేదో తెలియదు. సో మాట్లాడేద్దాం. అమ్మాయిలందరికీ అత్తమ్మ అని పిలవాలేమో కదా, మీ అత్తమ్మ. అండి ఎలా బాగున్నారు? చాలా బాగున్నా. సో ఇప్పటికీ ఎవరైనా కంప్లైంట్స్ చేస్తున్నారు మేడం నాగశౌర్య గారికి అలా త్వరగా? చాలా చాలా అమ్మా ఇక్కడ నాకు ఇప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చింది కదా. సో మన కిచెన్ దగ్గరికి వచ్చిన వాళ్ళు పేరెంట్స్ కూడా కొంతమంది చెప్తుంటారు చాలా ఇష్టం చాలా ఇష్టం అని అట్లాగా. కానీ అంత హెల్దీగా అంత బాగుంది. కాకపోతే మీరు ఒక విధంగా మాట్లాడుకుంటే కొంచెం సేఫ్ అనమాట. ఇప్పుడు ఇవాళ మ్యారేజ్ అవ్వకపోయింటే అమ్మాయిలందరూ వచ్చి అత్తమ్మ అత్తమ్మ చుట్టూ తిరిగేవారు. అలా ఏం లేదులే కదమ్మా. కాకపోతే మాత్రం ఇక్కడ మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈవెన్ ఫ్యామిలీ లేడీస్ కూడా ఏంటంటే హస్బెండ్స్ చెప్తూ ఉంటారనమాట. అంటే రీసెంట్ గా మ్యారేజ్ అయిన వాళ్ళు వీళ్ళు కూడా వచ్చి బాగా ఇష్టం అండి మా వైఫ్ కి తనంటే చాలా ఇదని చెప్తూ ఉంటారు అనమాట. మీ పోలికే ఎక్కువ అనుకుంటుంది కదా మేడం, ఆ నోస్ అది అందరూ అంటారమ్మా. అవునవును. అంటే మేము ఊహలు గుసగుసలాడే సినిమా నుంచి నాకు కూడా చాలా ఇష్టం మేడం ఆయన. అంటే జనరల్ గా అంటే ఇప్పుడు కొంతమంది హీరోస్ హ్యాండ్సమ్ గా ఉంటారు, కొంతమంది టాలెంట్ తో ప్రూవ్ చేసుకుని పైకి వచ్చిన వాళ్ళు, బట్ మిక్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ కదా ఆయన. కానీ అన్ని ఉన్నాయి కానీ ఇంకా కరెక్ట్ బ్రేక్ అయితే మాత్రం రావాలి, దానికోసమే వెయిటింగ్ అనమాట. సో ఏంటి మేడం వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఇవన్నీ? యాక్చువల్ గా వ్యాలంటైన్స్ డే అంటే మేమైతే ఫీల్ అయ్యేది ఏంటంటే అది ఓన్లీ లవర్స్ అనే కాదు, బ్యాలెన్స్ ఒక ప్రేమ. అది మదర్ అండ్ చైల్డ్ అవ్వచ్చు, లేకపోతే సిబ్లింగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లవర్స్ ఎవరిదైనా ప్రేమ అనేది. అంటే ప్రేమ అనేది కంటిన్యూగా మనకి ఎప్పుడు ఉండాలి. కాకపోతే అది ఎవరు పెట్టారు ఏంటి అనేది కాకుండా మనకున్న బిజీ ఇదిలో ఎవరి కాళ్ళు ప్రతిదీ రోజు పొద్దున్న లేసిన దగ్గర నుంచి ప్రతి వాళ్ళ జీవన పోరాటం అది ఎంత గంటకు తగ్గ ఎలా ఉన్నా అలా అవుతుంది. సో ఏంటంటే మనకు ఒక్కొక్క డే ఇచ్చారు, మదర్స్ డే అని, ఉమెన్స్ డే అని, ఫాదర్స్ డే అని. ఏంటంటే మర్చిపోతున్న ఈ దీనికి కనీసం ఆ రోజున మనం సెలబ్రేషన్స్ చేసుకుంటే కొంచెం మళ్ళీ రీఛార్జ్ అవుతారు అన్ని. తప్పితే లేకపోతే రోజు ప్రేమ అనేది ఉండాలి.
మన ఈ వ్యాలంటైన్స్ డేకి మన ఉషామూల్ పూరీస్ కిచెన్ లో చిన్న సర్ప్రైజ్ చేసామన్నమాట. అది వచ్చిన వాళ్ళకి అది తెలుస్తుంది. అంటే మీరు కూడా ప్రమోట్ చేసుకోలేదు వ్యాలంటైన్స్ డే ఎలా ఉంటుంది, నేను ప్రమోట్ చేయలేదు, వచ్చిన వాళ్ళే షాక్ అవుతారు. అంటే పెట్టానమ్మా, ఇన్స్టాలో పెట్టాము, నిన్న నైటే పెట్టాము. అదే ఇంకా వ్యాలంటైన్స్ డేకి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి చిన్న సర్ప్రైజ్. అది ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వచ్చి ఇక్కడ వాళ్ళు కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటే మాకు కూడా చాలా హ్యాపీ ఉంటుంది. ప్లస్ మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా ఏంటంటే బిజినెస్ సక్సెస్ అయింది బై గాడ్స్ గ్రేస్. దానికి తోడు ఏంటంటేనమ్మా అసలు ఒక ఫ్యామిలీ ఎథిక్స్ ఉన్న వాళ్ళు. అంటే ఉన్న కొద్దీ ఏమవుతుందంటే కనుక ఈ జనరేషన్స్లో వాల్యూస్ తగ్గిపోతున్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నాయి. ఇదిలో లేదు, ఇంకా చాలా వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ చూసిన తర్వాత తెలుస్తుందమ్మా. ఎందుకంటే చాలా మంది పిల్లలు మీలాంటి యూత్ కూడాను వాళ్ళ పేరెంట్స్ని తీసుకొస్తుంటారు, లేదు అంటే వాళ్ళ అమ్మమ్మని నాన్నమ్మని అలా తీసుకుని వస్తుంటారు. అంటే మనం అనుకుంటాం తప్పితే వాల్యూస్ అనేది ఉన్నాయమ్మా. అది ఇప్పుడు ముల్పూరీస్ కిచెన్ అని పెట్టచ్చు, ఉషా ముల్పూరీస్ కిచెన్ అని ఎందుకు పెట్టారు మేడం? యాక్చువల్గాను ముల్పూరీస్ కిచెన్ అని లేకపోతే ఉషా ముల్పూరీస్ కిచెన్ అని అయితే రాలేదమ్మా. నేనైతే పేదరాజు పెద్దమ్మ అనుకున్నాను. అనుకుని రిజిస్ట్రేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. మా పెద్దబాబు గౌతమ్ ఇలాంటి ఏంటమ్మా పేదరాజు పెద్దమ్మ ఇవన్నీ పెడతావు ఏంటమ్మా, నీ పేరు పెట్టు. నా పేరు ఎందుకురా అంటే కాదు నీ పేరు. ఇంకా శౌర్య కానీ ఇంకా ఎవరైనా కానీ అందరూ కూడా కాదు ఇది బాగుంది అని చెప్పేసి అందరూ ఇది అన్నారు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఉషా ముల్పూరీస్ కిచెన్ అని పెడుతున్నారు. ఒకవేళ ఇన్ కేసు సక్సెస్ అవ్వకపోతే, ఒకవేళ ఏదైనా అయితే బ్యాడ్ నేమ్ వస్తుందేమో అది ఒక్కసారి థింక్ చేయమని అన్నారు. ఇంకా అన్ని భగవంతుడి మీద భారం వేసి దాని గురించి పెద్ద ఎక్కువగా ఆలోచించకుండా పెట్టేశాము. బై గాడ్స్ గ్రేస్ సక్సెస్ అయింది. మీ అందరూ బాగా ఆదరిస్తున్నారు, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. బట్ పేదరాజు పెద్దమ్మ అన్న కూడా 90s కిడ్స్ కి బాగా తెలుసు, ఇప్పుడు ఎవరికి తెలియదు. అప్పుడు కూడా అడిగేదాన్ని అమ్మా తెలుసా అంటే అది మీరు చెప్పినట్టు 90s కిడ్స్ కి తెలుసు, ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు. సో ఏంటి మేడం మొత్తం ఇప్పుడు ఆ బుట్టలో లైట్ పెట్టడం ఈ డిజైన్ అంతా ఎవరి మేడం ఇక్కడ అంటే ఫోటోస్ అన్ని అంటే ఇది మిక్స్డ్ అమ్మా, నాది మా హస్బెండ్ ది అందరు ఇద్దరు కలిపే మిక్స్డ్ అనమాట. తను ఎక్కువ అంతకుముందు మూవీస్ చేసేటప్పుడు తన ఆర్ట్ వర్క్ చూసేవాళ్ళు. చూసినప్పుడు ఆ బొట్లో అవన్నీ ఏంటంటే కనుక తన ఆ బొట్లో ఐడియా మాత్రం తనది అన్నమాట. ఇదైతే కనుక ఇద్దరికి మిక్స్డ్. అంటే చిన్నప్పటి నుంచి మూవీస్ చూసి పెరిగాం కదా, తెలియకుండా ఇంటర్నల్ గా ఉండుంటుంది. అందులో రాఘవేంద్రరావు గారు మాకు చుట్టాలు. అంటే ఇక్కడ ఫొటోస్ చూసుకుంటే అందరూ 90s హీరోయిన్స్ 90s హీరోస్ అంటే 90s ఇంకా ముందే రామారావు గారు ఒక్క లెజెండ్ తప్ప మిగిలిన ఫొటోస్ అన్ని కూడా పాత ఫొటోస్ పెట్టారు. అవునండి. దాని వెనక ఏంటి మేడం కదా? అంటే అలా ఏమీ లేదమ్మా, కథ అంటూ ఏం లేదు, ఇష్టము. మన పూర్వం అందరినీ పెట్టుకుని అనేది ఒక ఇంట్రెస్ట్ తో పెట్టాం, కానీ దాని గురించి పెద్ద కథ ఏమీ లేదు. అంటే ఫ్యామిలీ పరంగా ఓకే మేడం, అంటే మీరు ఫ్యామిలీస్ ని అట్రాక్ట్ చేయడానికి ఇది బాగుంది, చాలా బాగుంది. అంటే ఇది యాక్చువల్ గా ఒక ఆలోచించి అట్రాక్షన్ చేసి అట్లా కదా, మన ఇష్టం మనం పెట్టాం అంతే. దీని వల్ల మనకు పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా లేకపోతే బిజినెస్ అవుతుందా అట్లా అని మనం ఏం పెట్టలేదు. మనకి ప్లస్ ఇది కూడా ఏంటంటే మేమేమి ఆలోచించి ఏది చేయలేదమ్మా. ఈవెన్ మెనూ కూడా అడుగుతుంటారు వచ్చిన వాళ్ళు ఎవరన్నా, ఈ మెనూ రెడీ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది అని. మెనూ నేనేమి ఊరికి కూర్చుని ఇట్లా రాసేసి ఇలాగా వచ్చినప్పుడు రాసేసి చేసిందే తప్పితే దీని గురించి పెద్ద ప్లాన్ చేసి ఒక రెక్కీ చేసి ఇట్లా ఏమీ చేయలేదు, ఉన్నదాని ప్రకారమే చేసాము. అట్లాగే ఇది కూడా ఏంటంటే కొంచెంగా ఎక్స్టెండ్ చేసాం తప్పితే ఒకసారిగా ప్లాన్ చేయలేదు అన్నది. అంటే మెనూ గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను మేడం, ఏంటి మేడం ఈ మెనూ అంటే ఒక వ్యక్తి ఏ కస్టమర్ కూడా ఫుల్ గా చదవలేడేమో. యాక్చువల్ గా మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఏమంటారంటే ఇది ఒకసారిగా అవ్వదు మేడం, మెనూ ఒక 4-5 టైమ్స్ వస్తే మొత్తం ఫుల్ఫిల్ చేయొచ్చు అని అంటారు. అలాగే వస్తున్నారు మాక్సిమం. సో ఇప్పుడు ముల్పూరీస్ ఫ్యూజన్ అని, ముల్పూరి స్పెషల్స్ అని సో కొన్ని ఉన్నాయి కదా మేడం, ఇవి అంటే వీటి రెసిపీ మీరే చెప్తారా, ఫార్ములా ఏమన్నా? అవునమ్మా, ఇవి ముల్పూరి స్పెషల్స్ ఉన్నాయని మాక్సిమం నా రెసిపీ పెట్టారు కదా మేడం. కొంతమంది చెఫ్స్ ని అది పెట్టారు కదా మేడం, అంటే వాళ్ళు ఏంటి ఇప్పుడు అంటే ఏమన్నా వేరే ఊర్ల నుంచి లేదంటే ఒక కోస్టల్ ఆంధ్ర నుంచి లేదంటే రాయలసీమ నుంచి అలా ఏమన్నా తీసుకొచ్చారా? అంటే ప్రత్యేకించి అదే చెప్తారు కదమ్మా, ఏది మనం ప్లాన్ ప్రకారం అయితే చేయలేదమ్మా. మనం వచ్చిన వాళ్ళ దాని ప్రకారంగా వాళ్ళలో ది బెస్ట్ మనం సెలెక్ట్ చేసుకుని, మెయిన్ ఏంటంటే ఫస్ట్ అంకుల్ చెప్పింది ఏంటంటే కనుక వచ్చిన ఎవరికైనా ఏ చెఫ్కైనా చెప్పింది ఏంటంటే
మేడం బాగా వంట చేస్తారు, తన ప్యాషన్ కొద్దీ తను పెట్టుకున్నారు. సో తన వంట అందరికీ నచ్చుద్ది. మీకు రాదు అని మేము అంటలేదు, కానీ మీకు వచ్చినా కానీ ఏంటంటే మేడం చెప్పిన దాని ప్రకారమే చేయాలి అని చెప్పారు. దానికి మనకు వచ్చిన చెఫ్స్ అందరూ కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారమ్మా. తీసుకుని అందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఐడియాస్ మా ఐడియాస్ అన్ని మిక్స్ చేసి చేసింది. అంటే ఇప్పుడు అందరూ ఫీల్ అయ్యేది ఏంటంటే ఇంటి వంట ఇది, ఇంటికి వెళ్ళి తిన్న ఫీలింగ్ ఉంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి కొంతమంది అంటారు, అమ్మ చేతి వంట అని కొంతమంది అంటారు. మరి దానికి ఏంటి మేడం, మీరు ఏమైనా మ్యాజిక్ చేస్తున్నారా ఏమన్నా? అంటే మనం ఏంటంటేనమ్మా ఇందులో మ్యాజిక్ ఏమీ లేదమ్మా. అంటే ఎవరు యాక్చువల్గా మన దగ్గర ఎవరైనా కానీ కస్టమర్స్ అని కానీ ఎవరు కూడా పిచ్చోళ్ళు అయితే కాదు. ఎవరు మనం మ్యాజిక్ చేస్తే వాళ్ళు పడిపోవటం అంటే మనం ఏంటంటేనమ్మా మన మెయిన్ మోటో ఏంటంటే మనం ఇంట్లో ప్రతి ఇంట్లో ఎవరు ఎట్లా వండుకుంటారు అంటే చక్కగా మంచి ఆయిల్ వేస్తారు, మంచి ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ నాన్ వెజ్, అట్లాగే ఘీ, కారం అన్నీ కూడా ఏంటంటే కనుక ఫ్రెష్ అమ్మ. ఆ ఫ్రెష్నెస్ తోటి మనం రా మెటీరియల్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇంట్లో ఎలా వండుకుంటే అట్లానే ఉంటుంది. దీంట్లో మనం కొత్తగా ఏమి రంగరించి పోసింది ఏమీ లేదన్నమాట అమ్మ. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న ఫాస్ట్కి ఈవెన్ నేనే ఉన్నానమ్మా, ఇప్పుడు దాకా బాగా వండి పెట్టేదాన్ని అందరికీ. ఇప్పుడు అంకుల్కి చాలాళ్ళైతే నేను సరిగ్గా వండి పెట్టి అంటే ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, ఈ బిజినెస్ లో నేను బిజీ నేను ఉంటున్నాను. సో ఇంట్లో నేను కేర్ తీసుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు. నాకే సరిపోయినప్పుడు ఇప్పుడున్న యూత్కి పాపం పిల్లల్ని పెంచుకుంటా ఇవన్నీ చేసుకుంటా ఒక పక్కన జాబ్ చేసుకుంటా, జాబ్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఇవన్నీ చేసుకుంటా కష్టం. కాబట్టి మనం ఏంటంటే ఫుడ్ ఇస్తే వాళ్ళు తృప్తిగా తిని ఆ ఎనర్జీ రిగైన్ అయ్యి ఇంకా మంచిగా జాబ్ చేసుకుని ఇంకా హ్యాపీగా ఉంటారు అనే మెయిన్ మోటో. ఇప్పుడు సార్ ఫీల్ అవుతున్నారేమో అంటే ఇంతమందికి ఓకే, ఇంతమందికి ఆకలి తీరుతుంది, బట్ నాకు మాత్రం వండి పెట్టట్లేదు అని. ఫీల్ అవటం అనేది చాలా తక్కువ మాట అమ్మా. ఇరిటేషన్ అన్ని కూడా వచ్చేస్తుంటాయి ఒక 10 days అట్లాగా. వండి పెట్టకపోతే నవలగాట్లేదు అని చెప్పేసి కొంచెం సీరియస్ అవుతుంటారు. అప్పుడు వండుతుంటాను అంటే వండుదామని అనుకుంటున్నానమ్మా, కానీ నాకు కూడా మార్నింగ్ నుంచి 6 నుంచి ఇవే పనులు జరిగిపోతూ ఉంటే మళ్ళీ నైట్ 1 o'clock అయిపోతుంది. సో నేను అంటే అలా అని కంటిన్యూగా వండి పెట్టినని కాదు, కానీ నేను కూడా దాన్ని కొంచెం అంతా లైన్అప్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా సార్కి బాబుకి అందరికి వండి పెట్టాలి. అండ్ మీ మీద కంప్లైంట్ వచ్చింది మేడం ఒకటి, అంటే ఏంటంటే కస్టమర్స్ కంప్లైంట్స్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ రిపీటెడ్ గా రావడానికి రీజన్ అంట మీరు బాగా ప్రేమగా మాట్లాడుతున్నారంట, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారంట, దానివల్ల వాళ్ళు కనెక్ట్ అయిపోయి నెక్స్ట్ టైం నిజంగానే అమ్మ చేతి వంట అని ఫీల్ అయ్యి వస్తున్నారంట. అది యాక్చువల్ గా చెప్పాలంటే నాకు చాలా మంది ఏమని చెప్తున్నారంటేనమ్మా మీరు కనపడకూడదు, మీరు వెళ్ళకూడదు కస్టమర్స్ దగ్గరికి అని చెప్పేసి నన్ను నా దగ్గర నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక మంచి బిజినెస్ అలా చేయకూడదు అని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ఓకే మామూలుగా బిజినెస్గా ఒక ఎంటర్ప్రెన్యూర్గా అయితే వాళ్ళు చెప్పింది కరెక్టే, నా మీద ఎఫెక్షన్ తోటే వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏంటంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చేది ఏంటంటే నాగశౌర్య మదర్, అంటే నాగశౌర్య మీద అభిమానంతో నాగశౌర్య మదర్ పెట్టారని మన దగ్గరికి వస్తున్నారు. వచ్చినప్పుడు ఇక్కడ నన్ను చూడంగానే వాళ్ళు ఫస్ట్ ఏం అనుకుంటున్నారంటేనంట ఇది అంతా ప్రమోషన్ కోసం చెప్తున్నారు ఉండర్లే అనుకుంటారంట. ఆ తర్వాత నన్ను చూసిన తర్వాత వాళ్ళు ఒకవేళ నేను ఏదైనా వర్క్లో ఉన్నా కానీ మా స్టెవార్డ్ కానీ కెప్టెన్స్ కానీ లేకపోతే మా మేనేజర్ కానీ మేడం కలవచ్చా అని అడుగుతారంట. మా వాళ్ళకి ఎప్పుడు మేము చెప్తాను అనమాట, ఎవరు కలవాలన్నా కానీ 100% నేను ఎప్పుడు అవైలబిలిటీలోనే ఉంటాను అని చెప్పేసి అందుకు సో మేడం వాళ్ళని వాళ్ళు చెప్తా ఉంటారు, నేను వస్తాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారమ్మా, మీరు ఉంటారని మేము అనుకోలేదు. వాళ్ళు ఏంటమ్మా వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు వస్తున్నారు, కానీ ఏంటంటే ఒక చిన్న మాట అంటే ఒక హీరో మదరు ఒక ఇది అనేది మన మాటే కదమ్మా ఉండేది. ప్లస్ వాళ్ళతో మాట్లాడటం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నేను ఎక్కడున్నా కానీ నా దగ్గరికి వచ్చి ఫుడ్ బాగుందని చెప్పి వెళ్తుంటారమ్మా. ఎంతసేపు 10 నిమిషాలు పావు గంట కూడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు డబ్బులు వాళ్ళు ఇచ్చి నేనేం ఫ్రీగా పెట్టట్లేదు, వాళ్ళు డబ్బులు పెట్టి తింటున్నారు, వెళ్ళిపోవచ్చు ఏముంది మనం డబ్బులు పెట్టారు కాబట్టి. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా వాల్యూస్తో ఉన్న వాళ్ళు వస్తున్నారమ్మా. అది చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఫస్ట్ వాళ్ళు ఏమంటారంటే చాలా హై ఎక్స్పెక్టేషన్తో వచ్చాము, దానికి మించి ఉంది అని కొంతమంది దానికి తగ్గకుండా ఉంది అని చెప్తుంటారు. ఇవన్నీ ఏంటంటే మాకు రోజు ఒక రకంగా చూడాలంటే ఒక పెళ్ళారి ఇల్లాగా అనిపిస్తుందమ్మా. మన ఈ సెటప్ కానీ ఇది కానీ అన్నీ ఏంటంటే అందరూ మనవాళ్ళు
అన్నట్లుగా మా ఫీల్ అవుతున్నాం. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మామూలుగా ఈ ఊహలు గుసగుసలాడి సినిమా తర్వాత బాగా లేడీ ఫ్యాన్స్ బాగా పెరిగిపోయారు కదా నాగశౌర్య గారు. బట్ మీరు ప్రొడ్యూసర్ గా మారి మాకు లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత మాకు మీరు క్రష్ అయిపోయారు. ఎలా అంటే ఇప్పుడు జనరల్ గా అంటూ ఉంటారు కదా, ప్రతి అబ్బాయి విజయం వెనక ఒక ఫీమేల్ ఉంటారు. అంటే పెళ్లి అవ్వకముందు ఎలా ఉంటారు, ఒక స్ట్రాంగ్ మదర్ ఉంటారని మాకు అర్థమైంది. అంటే మీరు మాట్లాడే విధానం ఇంటర్వ్యూస్ లో చూసిన తర్వాత మాకు అనిపించింది అనమాట. మాకు క్రష్ అయ్యారు మీరు. అయ్యో. మదర్ క్రష్. అది మీ అభిమానం అమ్మ. యాక్చువల్ గా ఏంటంటే నిజమే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చెప్తుంటారు మీలాంటి వాళ్ళు కూడా, ఆంటీ మీలాగా ఉండాలి, మా మదర్ కూడా మేము అనుకుంటున్నాం అని. లేకపోతే చాలా మంది వచ్చి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాము ఈ ఏజ్ లో ఇలాగని. మొన్న ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్తున్నారు అనమాట, మిమ్మల్ని చూసి మీ వీడియోస్ చూసి నేను బొటిక్ స్టార్ట్ చేశాను అని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటేనమ్మా, అది తీసుకునే పాజిటివిటీ వాళ్ళలో ఉంది. నేనేమి పెద్ద రోల్ మోడల్ అని కాదు, ఇంకోటని కాదు. ఎవరైనా ఒక దాని నుంచి నేర్చుకుందాము అని అనుకుంటే ఆ మనిషిలో గొప్పతనం అమ్మ, అంతేగాని నాలోనో లేకపోతే ఇంకోళ్ళ అంటే ఏదో నేర్చుకోవాలనే తప్పన వాళ్ళలో ఉంది. కాబట్టి ఎక్కడ మంచి ఉందో అది తీసుకుంటున్నారు. అంటే ఎవరు ఎదిగినా ఎవరేం చేసినా అది వాళ్ళ గొప్పతనమే, అంతేగాని నేనేమి గొప్పని కాదు. సో ఇప్పుడు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఇప్పుడు మీ లవ్ స్టోరీ చెప్తారా? నా లవ్ స్టోరీ ఇప్పుడు మాకు 35 years 36 years అండి. దాకా నేను ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పను. ఇంకా అలా వెళ్ళిపోవాలి. అట్లీస్ట్ ఒక చిన్న సెగ్మెంట్ చెప్పండి మేడం. ఏమీ లేదమ్మా. మొదలైన ఫస్ట్ లవ్ ఫస్ట్ సైట్ లో ఎప్పుడైనా కలిసిన ఫస్ట్ సైట్ గానీ అంటే అట్లా అని నేనేమి చెప్పలేను కనమ్మా. లవ్ అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఒకసారి కమిట్ అయిన తర్వాత ఇంక ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దాంట్లోనే కంటిన్యూ అవ్వాలి అనే మోటోతోటే మేమిద్దరం ట్రావెల్ చేస్తున్నాం. కాబట్టి ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నాం. అది ఇంక అంతకంటే చెప్పేది అంత గొప్పదని కాదు. అంటే ఇది ఒక్కటే చెప్పండి అట్లీస్ట్. అంటే ఇప్పుడు అంటే స్టార్టింగ్ ఈజీగా పెద్దలు ఒప్పేసుకున్నారా? కొంచెం ఏమన్నా ఈ సినిమాల్లో చూపించినట్టు? సినిమాల్లో చూపించినట్టేనమ్మా, మామూలుగా కూడా కాదు. చాలా చాలా స్ట్రాంగ్, చాలా ఆ విషయంలో మాత్రం స్ట్రాంగ్ ఏనమ్మా. ఎందుకంటే మా మ్యారేజ్ అప్పుడు ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు, వద్దు అంటే వీళ్ళు అది యాక్చువల్గా లారీ బిజినెస్, కృష్ణా జిల్లా లారీ ఓనర్లు నమ్మకూడదమ్మా, అస్సలు వద్దు అని చెప్పి చాలా కౌన్సిలింగ్ ఇచ్చారు నాకు. లేదని చెప్పేసి అనుకుని అప్పటి నుంచి వస్తుంటాయి. అది లవ్ మ్యారేజ్ అవని అరేంజ్ మ్యారేజ్ అవని రాకుండా ఉండవమ్మా. తల్లి బిడ్డలకే వస్తాయి, ఎవరికైనా సిస్టర్స్కి వస్తాయి. అవన్నీ ఏంటంటే అవన్నీ ఆ టైంకి అది సిచ్యువేషన్ ప్రాబ్లమే అనుకోవాలి తప్పితే మనుషుల ప్రాబ్లం అనుకోకుండా ఉంటే. సో ఈ జనరేషన్ లో ఈ అంటే అప్పటి ప్యూర్ లో కొంచెం తగ్గుతుందేమో అని నా ఫీలింగ్ అండి. చాలా మంది ఫీలింగ్ అది. అంటే అంత నమ్మకాలు ఉన్నట్లేదు చాలా మందికి. అంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటేనమ్మా, మా అప్పుడు అంటే మా పేరెంట్స్ దగ్గర, అంటే మా పేరెంట్స్ అని కాదు, తప్పైనా ఒప్పైనా మీరు హస్బెండ్ తోటే ఉండాలి అనేది చెప్పేవాళ్ళు. సో మేము కూడా ఏంటంటే ఏదైనా జరిగినా కానీ చెప్పేవాళ్ళు అనేది లేదు. మేమంటే నేనని కాదు, మామూలుగా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కనుకమ్మ పాపం యాక్చువల్గా పిల్లలది తప్పు కాదు, పేరెంట్స్దే తప్పు, మా జనరేషన్ పేరెంట్స్దే తప్పు. ఫ్రీడమ్ ఇస్తున్నాం అనుకుని ఓవర్ ఫ్రీడమ్ ఇవ్వటం వలన ఏంటంటే మ్యారేజ్ చేసేటప్పుడే మా అమ్మాయి గొప్ప, మా అమ్మాయి అలా పెరిగింది ఇలా పెరిగింది, నీకేమైనా నచ్చపోతే వచ్చే అని అందరూ అంటున్నారని కదమ్మా. చెప్పటం వలన అది అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. అది మనం చెప్పేదాన్ని బట్టే మన పిల్లలు ఉంటారమ్మా. యాక్చువల్గా పిల్లలుగా మాత్రం చాలా ఇప్పుడున్న మీ జనరేషన్కి ఉన్న క్లారిటీ కానీ మెచ్యూరిటీ కానీ చాలా బాగుంది. మేము నథింగ్ యాక్చువల్గా చెప్పాలి. దాన్ని కరెక్ట్ వేలో వెళ్తే మాత్రం నెంబర్ 1 అవుతారు ఇప్పుడున్న జనరేషన్ ఎవరైనా. నేను నా కోడళ్ళు చూసుకుంటేనే నాకు వాళ్ళిద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. నన్ను అడుగుతుంటారు మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ, ఉషా ఏంటి అంటే మా సర్కిల్లో ఏదైనా నేనే సీనియర్ అనమాట, నువ్వు చెప్పు కోడలతో ఎలా ఉండాలి ఏంటి అని. కోడలతో ఎలా ఉండాలని కాదు, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలని చూడాలి. ఎందుకంటే మనకంటే బాగా మనకంటే ఇదిగా వాళ్ళు ఉంటున్నారు. శౌర్య వాళ్ళ వైఫ్ చెప్తుంది అనమాట, మా అమ్మాయి ఉంది అను, ఏంటి మా అమ్మ ప్రతిసారి ఇంటర్వ్యూలో మా గురించి గొప్పగా చెప్తారు, ఈసారి అడిగితే అసలు మాకు సంబంధం లేదు, ఆ విషయం అడగద్దని చెప్పండి, అసలు వాళ్ళ గురించి నా దగ్గర అడగద్దు అని చెప్పండి అంటే అప్పుడు చెప్పా, అమ్మ ప్రతి తమ్ముళ్ళలో అప్పుడు అదే ఉంటుంది, శౌర్య వాళ్ళ మదర్ శౌర్య వాళ్ళ కోడలకి ఇదైందని అని చెప్పేసి. అలాగా మా ఇద్దరు కోడలు కూడా బంగారాలు, వాళ్ళు చాలా చాలా బాగుంటారు. మా ఇద్దరు అబ్బాయిల్ని చక్కగా లీడ్ చేస్తున్నారు.
అది అట్లాగా ఎందుకుని పిల్లలందరూ కూడా ఇప్పుడు చాలా బాగుంటున్నారమ్మా. పిల్లల్ని చక్కగా పెంచుకుంటున్నారు ఓన్గా. మా అప్పుడైతే కనుక మేము మా పేరెంట్స్ చూడాల్సి వచ్చేది అట్లాగా. ఇప్పుడు అలా కాదు, వాళ్ళ పిల్లల్ని కూడా చాలా బాగా పెంచుకుంటున్నారు. ఇప్పుడు మా పెద్ద బాబుకి డాటర్ పుట్టిందమ్మా. వాళ్ళు ఎంత కేర్ తీసుకుని చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు టైము ఒకరికొకళ్ళు డివైడ్ చేసుకుని పెంచుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళనే కదా అందరూ అలాగా. సో ఇప్పుడు జనరేషన్ అంతా తప్పని మనం ఏం అనలేమమ్మా. లవ్ ఉంది, లవ్ లేకపోతే ఇన్ని లవ్ మ్యారేజెస్ జరగవు. లవ్ మ్యారేజెస్ లో కూడా కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు, విడిపోయే వాళ్ళు. కలిసి ఉన్న వాళ్ళు కూడా చాలా ఇయర్స్ చాలా అఫెక్షన్ గా. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటా కదమ్మా. ఇంతకు ముందు అంటే నేను ఇంత ఇదిగా క్రౌడ్ పీపుల్లో అనేది, ఇప్పుడు రోజు నాకు ఒక 600-500 స్టెప్ ఇన్ ఉంటారు కదా, వాళ్ళందరినీ చూస్తుంటాం కదమ్మా. చాలా ఎఫెక్షన్గా ఉంటారు, ఫ్యామిలీకి వాల్యూస్ ఇస్తారు, వైఫ్ ఇస్తుంది, హస్బెండ్ ఇస్తారు. లేడీస్ డామినేట్ అయ్యింది ఇవన్నీ అనేది కూడా కొంత పర్సంటేజే ఉందమ్మా. చక్కగా కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి చాలా బాగుంటారు అనమాట. అలా చూస్తుంటే నాకు రోజు చాలా ముచ్చటేస్తుంటుంది అనమాట. నాకు ఫుడ్ తింటే ఎంత హ్యాపీగా ఉందో వాళ్ళని చూస్తుంటే కూడా నా పిల్లల్లాగా అనిపిస్తుంటారు అందరూ. అంటే ఆ రోజుల్లో కలవడం సులువు, విడిపోవడం కష్టం. అంటే పెళ్లి ఈజీగా చేసేవాళ్ళు, ఆ తర్వాత విడిపోవాలనేది వాళ్ళకి పాపం ఎంత బాధ వచ్చినా, ఒకవేళ ఎవరొకరు ఫ్లాస్ ఉంటాయి అమ్మాయిలు అబ్బాయిలు, బాధ వచ్చినా ఇంట్లో బయట వాళ్ళకి కూడా తెలియకుండా, పేరెంట్స్ కూడా తెలియకుండా క్యారీ చేస్తూ ఉండేవారు. విడిపోవడం అనేది జరిగేది కాదు. ఇప్పుడు కలవడం కష్టం అవుతుంది, విడిపోవడం ఈజీ అవుతుంది. బట్ విడిపోయిన తర్వాత మళ్ళీ కలవలేకపోతున్నారు మేడం. ఇప్పుడు విడిపోయిన వాళ్ళకి కూడా మళ్ళీ ప్రేమ ఉంటుంది, అనిపిస్తుంది, మిస్ అవుతా ఫీల్ అవుతుంది, కలవలేదు, ధైర్యం చేసి అప్పుడు కలవలేకపోతుంది. అదేనమ్మా. అందుకనే యాక్చువల్ గా అంతకుముందు లాయర్స్ కానీ వాళ్ళకని జడ్జి గారు ఏమని చెప్పేవాళ్ళు, దూరంగా ఉండి కౌన్సిలింగ్ ఉండండి, అప్పుడు కూడా కావాలంటే ఇచ్చేవాళ్ళు అని 6 months 1 year టైం ఇచ్చేవాళ్ళు. నిజమే. ఇప్పుడు అందాకెందుకు మేమే ఉన్నాం, ఎవరమైనా మేమే మా ఫ్రెండ్స్ లో అనుకుంటుంటాం సరదాగా, అబ్బా అసలు పడలేకపోతున్నా. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రేమ వస్తుంది. ఆ టైంలో మనకు అనిపిస్తుంది కానమ్మా, ప్రేమ అంత వచ్చింది అంత తొందరగా విడిపోడు. కానీ అంటే అదే మీరు చెప్పినట్టు ఏంటంటే కొంచెం టైం తీసుకుని ఎవరైనా కానీ వద్దు వాళ్ళకి పడట్లేదు అనుకున్నప్పుడు ఒక 6 months 1 year దూరంగా ఉన్న తర్వాత కూడా ఒకళ్ళనొకరు కోరుకోవట్లేదు, మేము ఇప్పుడే హ్యాపీగా ఉన్నాము అన్నప్పుడు విడిపోవటం బెటర్. ఎందుకంటే లైఫ్ లాంగ్ అన్కంఫర్టబుల్ గా లీడ్ చేసే బదులు అలా అని ఎవరిది చెడైతే కాదమ్మా. ఈ రోజుల్లో ఎవరు కూడా బ్యాడ్ ఏం కాదు, ఒకళ్ళ మనస్తత్వం మ్యాచ్ అవ్వాలి. దానికి మీరు అన్న మాట కూడా సెట్ అవుతుంది మేడం. విడిపోయిన వాళ్ళు కూడా ఒకరి గురించి ఒకరు బ్యాడ్ గా చెప్పుకోవట్లేదు, ఫ్రెండ్స్ ఉంటున్నారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటున్నారు. ఎవరిది ఏంటంటే ఒకరికొకరికి ఇది అట్లా. కొంతమంది మరీ చిన్న చిన్న వాటికి కూడా విడిపోవటం అనేది ఇంకా అది ఎక్కడైనా ఉంటుంది, దాన్ని మనం బేస్ చేసుకోవాలి. మీరు ఇంకొక ఇన్స్పిరేషన్ ఏంటంటే, మీరు కోడల్ని కూతుర్లు కొడుకులేమో అల్లుళ్ళు అంటున్నారు కదా. నేనే కదమ్మా, ఇప్పుడు మా ఏజ్ లో ఉన్న మా జనరేషన్ వాళ్ళందరూ అలాగే ఉన్నారమ్మా. యాక్చువల్ గా మా అంటే వాళ్ళని నేను ఏ రోజు చెప్పలేదమ్మా. మా పెద్ద కోళ్ళేమో అమ్మ నాన్న అంటది, మా చిన్న కోళ్ళేమో మమ్మ డాడీ అంటారు అన్నమాట. అది నేనేం చెప్పలేదు, వాళ్ళంతటా వాళ్ళ ఫీల్ అయ్యి మమ్మల్ని అన్నారు. నేను ఫస్ట్ నుంచి కూడా అనుకునేవాళ్ళం, వచ్చే మాకిద్దరు కొడుకులే కాబట్టి వచ్చేవాళ్ళే మా కూతుళ్ళు. నేను ప్లస్ ఫస్ట్ లోనే అనుకునేదాన్ని, నాకు పుడితే 2 అబ్బాయిలు పుట్టాలి లేకపోతే 2 అమ్మాయిలు పుట్టాలని. ఎందుకు అనుకునేదాన్ని అంటే, ఒకవేళ ఇన్ కేస్ కూతురు పుట్టింది అనుకో, తెలియకుండా నాలో ఏమైనా సెల్ఫిష్ వస్తుందేమో, అప్పుడు కోడల్ని కూతుర్ని డిఫరెంట్ గా చూస్తానేమో. అమ్మో అలా వద్దు, నాకు 2 మగపిల్లలు లేకపోతే 2 ఆడపిల్లలు ఉండాలని. భగవంతుడు 2 మగపిల్లలే ఇచ్చాడు. సో 2 కూడా కోడలు కూతుళ్ళుగా వచ్చారు, అది కూడా దేవుడు బ్లెస్సింగ్స్ ఏనమ్మా. చాలా మంచి పిల్లలు, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అదే కోరుకుంటాను. ఇప్పుడు అంటే మీ పెద్ద అబ్బాయి మీద ఉన్న ప్రేమ తగ్గిపోయిందండి? అంటే ఇప్పుడు మనవరాలు పుట్టింది కదా. 100% అమ్మా. తగ్గటం ఏంటి, అసలు ఫోన్ చేస్తే వాడు ఫోను చేసి మాట్లాడుతుంటే నేను నీతో మాట్లాడటానికి నేను చెయ్యట్లేదురా, దాన్ని చూపించరా. అది ఆబ్వియస్లీ అంటే పెద్దలు పెట్టేవన్నీ ఊరినే కాదమ్మా, అసలు కన్నా వడ్డీ ముద్దని ఇప్పుడు మాత్రం అది ఫీల్ అయితే. ఎందుకంటే మా ఫాదరు చాలా స్ట్రిక్ట్, అంటే పెదరాయుడు. యాక్చువల్గా ఈస్ట్ వెస్ట్ అన్ని చోట్ల అక్కడంతా ఏంటంటే ఒక పెదరాయుడు. ఇంకా ఆయన లైఫ్లో ఆయన ఉన్నంత వరకు ఒక్కళ్ళు ఎదురు సమాధానం చెప్పిన వాళ్ళు లేరు, ఆయన మాట కాదన్న వాళ్ళు లేరు. అలాంటిది 2 మనవాళ్ళని చాలా ఎంతంటే మాలగారం ఏదో అంటారు కదా, అట్లాగా పిచ్చిగారం అనమాట. అసలు నాకైతే కోపం వచ్చేసేది, అంత పిచ్చి పిచ్చి గారాబాలు చేసేవాళ్ళు. ఎందుకు ఈయన ఇలా చేస్తారు అని చెప్పాను. ఇప్పుడు చూసిన తర్వాత అది ఏడుస్తుంటే నాకు ఇక్కడ గుండెల్లో బరువు అయిపోతుంది. అమ్మో ఏడిపించకండిరా, దాన్ని ఏడిపించకండిరా. అందుకని అసలు కన్నా వడ్డీ ముద్దమ్మా. కాకపోతే బాగా మిస్ అవుతున్నాము. ఇంకేంటంటే ఏ మాత్రం స్ట్రెస్ ఎక్కువ ఉన్నా లేకపోతే ఏదన్నా దాని ఫోటో చూసుకున్నామంటే
అలా అయిపోతుంది, ఫ్రీ అయిపోతాం అనమాట. శౌర్య కానీ శౌర్య వాళ్ళ మను అందరికి కూడా అది బాగా స్ట్రెస్ రిలీఫ్ అనమాట ఇప్పుడు. మేడం ఇప్పుడు అంటే మీ పెద్ద అబ్బాయి కూడా లవ్ మ్యారేజ్, మా పెద్ద అబ్బాయి లవ్ మ్యారేజ్ అమ్మా. మీరు ఒక మార్క్ సెట్ చేశారా ఇక్కడ నుంచి జరగబోయేవన్నీ లవ్ మ్యారేజ్? అంటే అలా ఏం లేదమ్మా, వాళ్ళ ఇష్టం. నేను ముందు నుంచి ఫస్ట్ చెప్పింది లవ్ మ్యారేజ్ అన్నా అరేంజ్ మ్యారేజ్ అన్నా అది వాళ్ళ ఇష్ట ప్రకారం అనేది తప్పితే లవ్ చేయకూడదు లేకపోతే అరేంజ్ చేయకూడదు అనేది లేదు. కానీ లవ్ చేసుకుని నాకు చాలా పెద్ద పని తగ్గించారు. అది ఆ రకంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ మాత్రం హింట్ మాకు ఇచ్చుంటేనా మా ఇంట్లో. మా శౌర్య ఫ్రెండ్స్ గౌతమ్ ఆ పెద్ద ఫ్రెండ్స్ అంటారు, ఆంటీ మీలాగా మా పేరెంట్స్ ఉంటేనా అంటుంటారు. ఉంటారమ్మా, మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది వాళ్ళకి కూడా. అంటే వీళ్ళిద్దరికి ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్తారమ్మా, ఏదున్నా ఓపెన్ గా ఇంట్లో చెప్పేమని. సో ఫస్ట్ నుంచి కూడా నేను ఒకటే చెప్తా, అది తప్పని ఒప్పుని మీరు ఇంట్లో చెప్పేయాలి అని చిన్నప్పటి నుంచి అదే చెప్పాను. సో ఇద్దరు కూడా వాళ్ళని స్టార్ట్ లవ్ అంటే ఇష్టపడారు అని ఇంకా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయకముందే, అవతలానికి ఇప్పుడు వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి ఎక్స్ప్రెస్ చేయకముందే నాకు చెప్పారమ్మా, ఇట్లా అనుకుంటున్నామమ్మా, ఇష్టపడుతున్నా అని. ఓకేమ్మా, మీకు నచ్చి మీరు ట్రావెల్ చేయండి, అప్పుడే ఇష్టమని ఇవన్నీ ఏమి చెప్పద్దు, ట్రావెల్ చేయండి. కలిసిన తర్వాత నచ్చిన తర్వాత, ఎందుకంటే ఒకసారి ఫస్ట్ లవ్ చెప్పేసుకుని ఆ తర్వాత నచ్చకపోతే విడిపోవాలా వద్దా, ఉండాలా వద్దా, ఆ స్ట్రగుల్ అయితే వద్దు. అందుకు కలిసి ట్రావెల్ చేయండి, తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మీరు దాని ప్రకారం అలాగే వాళ్ళు ట్రావెల్ చేశారు, ఇష్టపడ్డారు. ఇదేంటి మేడం క్రేజీగా ఉంది. ఇప్పుడు జనరల్ గా అమ్మాయిలకి చెప్పి అంతా అయిపోయి పెళ్లి టైం వచ్చేసరికి వెళ్ళి మదర్ కి కానీ పేరెంట్స్ కి చెప్తారు. ముందు అమ్మాయికి చెప్పకపోతే మీకు చెప్పి మీరే ఎలాగో గైడ్ చేసి. అంటే నేను నా ఫ్రీడమ్ ఇచ్చానమ్మా ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి. ఫ్రీడమ్ ఇవ్వడం కూడా కాదు, ముందు చెప్పడం అనేది అది మీ నుంచి. అంటే ఏదున్నా ఓపెన్ అమ్మా, ఇంట్లో దాచుకోవటాలు అట్లాంటివి ఏమి ఉండవు. ఉన్నది ఉన్నట్టుగానే. ఇప్పుడు ఈ అమ్మాయిని అనుకుంటున్నా, అమ్మాయి ఏమంటావు, ఓకేనా అంటే ఓకేరా బాగానే ఉంది, అమ్మాయి చక్కగా ఉంది, చూడండి అని చెప్పి. కాకపోతే నా జడ్జిమెంట్ ఎప్పుడు కూడా ఎవరి విషయంలో అయినా ఇదని కాదమ్మా, ఏది చెప్పినా 99% ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. నా చిన్న కోడల విషయంలో మాత్రం శౌర్య ఆ అమ్మాయిని చూపించినప్పుడు నాకు అనిపించింది, ఈ అమ్మాయి చాలా ఇన్నోసెంట్ గా ఉంది, పక్కన ఇది మూవీ ఇండస్ట్రీ, కొంచెం శౌర్య స్టబాన్ గా ఉంటాడు, మీ అమ్మాయి మింగిలో అవుద్దా లేదా అని. ఫస్ట్ టైం నా జడ్జిమెంట్ ఫుల్ రాంగ్ అమ్మా. అమ్మాయి చాలా క్యాపబుల్, కాకపోతే ఫస్ట్ చూడంగానే ఫస్ట్ కొంచెం ఇన్నోసెంట్ గా ఉంటదంట. అంటే క్యాపబుల్ అంటే నాగశౌర్య గారు స్టబార్నెస్ ని పట్టుకోవడంలో క్యాపబుల్ అంటే అలా అని కాదమ్మా, అంటే బిజినెస్ చేసుకుంటుంది కదా తను, అది ఇంటీరియర్స్ కానీ అది ఇదని కాదమ్మా. ఏదైనా కానీ తన నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా బాగా ఆర్గనైజ్ కూల్ గా చేస్తుందమ్మా. అంటే ఇక్కడికి అక్కడే బెంగళూరులో తన బిజినెస్, శౌర్య ఇక్కడ ఉంటాడు, వాళ్ళ మదర్ కుందాపూర్లో ఉంటారు, అటు వాళ్ళ పేరెంట్స్ని ఇటు ఇక్కడ మళ్ళీ మాకు బాగోకపోయినా మమ్మల్ని చూడటానికైనా అట్లా ఇంత ఇదిగాను తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడా కూడా వెక్స్ అయినట్టు ఉండదు, చాలా కూల్గా ఉంటుంది. ఏమన్నా మనం అడిగినా కానీ ఏంటమ్మా చాలా ఇబ్బందిగా, లేదు మమ్మ మీ ముందు మేమెంత, ఇట్లా మాట్లాడుతుంది అనమాట. అది నేను అనేది ఏంటంటే అంత క్యాపబుల్ అని ఒక విషయంలో అని కాదు, అలాగే తను ఆర్గనైజ్ చేసే విషయంలో అన్ని రకాలుగా చాలా బాగా చేస్తుంది. బట్ అంటే ప్యూర్ మ్యాచ్ కదా మేడం, అంటే మీరు వెక్స్ అవ్వరు ఎక్కడ అని అన్నారు. శౌర్య గారు కూడా అంతే కదా, ఎవరిని ఇబ్బంది పెట్టరు, మీరు ఎలాగ చెప్తా ఉంటారు. ప్యూర్ మ్యాచ్, పర్ఫెక్ట్ మ్యాచ్. ప్యూర్ మ్యాచ్ అంటేనమ్మా అది కరెక్ట్, ఎందుకంటే శౌర్య కూడా చాలా ప్రేమ పంచుతాడు, ఆ అమ్మాయి కూడా అంతే ఇదిగా ఉంటది, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. అందుకని ఒకళ్ళు కొన్ని ఫ్లాస్ ఉంటాయి, ఒకళ్ళు కొన్ని ఫ్లాస్ ఉంటాయి, ఇద్దరు అలా మ్యాచ్ చేసుకుంటే వెళ్తుంటారు. బట్ అంటే ఈ వ్యాలంటైన్స్ డే కూడా నార్మల్ గా చెప్తున్నాను మేడం, నాలాంటి అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఇప్పుడు మీ ఇంట్లో చెప్పేస్తున్నారు వచ్చి, మా ఇంట్లో ఏంటంటే మీరు చెప్పినా నమ్మట్లేదు, నీ మొహాన్ని ఎవరు లవ్ చేస్తారు వదిలేయ అంటారు సింపుల్ గా. మా ఇంట్లో మదర్స్ నమ్మట్లేదు అసలు. అవునా? అదే నిజంగానే ఎవరు పడట్లేదు కూడా బయట. అంటే మీకు పడట్లేదా నిజంగా? నిజంగానే అంటే వాళ్ళ మీరు ఎలాగైతే ఒపీనియన్ కరెక్ట్ అవుతుందో వాళ్ళ ఒపీనియన్ కూడా కరెక్ట్ అవుతుంది, ఎవరు పడట్లేదు. అంటే మదర్ కన్నా జడ్జ్ ఎవరు లేరమ్మా. అందుకనంటే మేము మిమ్మల్ని
ఫస్ట్ డే నుంచి చూస్తాను మీరేంటి అనేది మాకు తెలుస్తుంది. సో అందుకని మదర్ కన్నా జడ్జి. అందుకని ఏంటంటే కనుక నువ్వు చాలా innocent గా అంటే పేరెంట్స్ చూసిందే చేసుకుంటావేమో, అందుకు నాది అలాంటి దారేమో. మీకు గైడ్ లైన్స్ ఇచ్చినా బాగుండేది కొంచెం. అంటే నేను గైడ్ లైన్స్ ఇవ్వలేదమ్మా. మంచి మాటలు చెప్తారు కదా మేడం, ట్రావెల్ అవ్వండి, చూడండి, కంగారు పడకండి అని మంచి మంచి మాటలు చెప్తారు కదా. నేను అలా అంటే అందరూ ఒకటే రకంగా ఉంటారు కదమ్మా. ఇప్పుడు మన చేతిలో 5 fingers ఒక రకంగా ఉండవు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో చేస్తుంటారు. సో మళ్ళీ కిచెన్ విషయానికి వస్తే జనరల్ గా ఇప్పుడు మొన్న ట్రిపుల్ ఏ సినిమాస్ వచ్చింది, మీరు థియేటర్ చూసారు. అందులో మొత్తం అల్లు అర్జున్ గారి గ్యాలరీ, ఒక అల్లు అర్జున్ గారి ఫొటోస్ ఎలా ఉంటాయి. బట్ ఇక్కడ చూస్తే అసలు నాగశౌర్య గారిది ఒక ఫోటో ఉండదు, ఆయన కూడా రెగ్యులర్ గా వస్తూ ప్రమోట్ చేయరు. ఎందుకు మేడం దీని వెనక? అంటే శౌర్య సంగతి తెలిసిందే కమ్మా. ఈవెన్ ఇంట్లోనే మామూలుగా ఇంట్లో నేను ముందు నుంచి నాకు ఫొటోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అమ్మా. ఇంట్లో ఫోటోలు పెడితేనే వాడు అంటాడు ఏంటమ్మా మన ఇంట్లో మన ఫోటోలు కాక ఏం పెట్టుకుంటావు అంటే ఏంటో నాకు ఆ ఫోటోలు చూస్తుంటే ఏంటోగా ఉంటది, ముందు తీసేయని. ఇప్పుడు కదా ఫస్ట్ నుంచి అదే గొడవ. ఇంకా అందుకు వాడికి ఇష్టం లేనప్పుడు వాడిని ఇబ్బంది పెట్టేందుకు అని చెప్పేసి పెట్టట్లేదు, అంతకు మించి వేరే ఏం లేదు. మీరు ఇది కూడా చెప్తారు కదా, అంటే నీ ఫ్యాన్స్ అని చాలా మంది వస్తున్నారంటే నాకు ఫ్యాన్స్ అంటామా ఊరుకో అదే చెప్తాడు. ఇప్పుడు ఒకప్పుడు ఉన్నారమ్మా ఫ్యాన్స్, ఇప్పుడు అనేది ఫ్యాన్స్ చాలా ఇది అనేది వాడి ఉద్దేశం. కానీ ఇక్కడికి వచ్చిందంటే ఫ్యాన్స్ అవ్వకపోవచ్చు, అంటే వాడి ఉద్దేశం ప్రకారంగా ఏంటంటే ఫ్యాన్స్ అంటే వాడు అనేది ఏంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఇప్పుడు కృష్ణరాజు గారు, కృష్ణ గారికి, నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి, ఇప్పుడున్న కొంతమందికి అలా ఉన్నారు కదా, అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఇప్పుడున్న వాళ్ళకి కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. అట్లా నాకు లేరు అనేది వాడు ఫీల్ అవుతాడు. మేబీ ఉన్నారా లేదా అనేది కాదు, కానీ కాకపోతే ఏంటంటేనమ్మా శౌర్యకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారో లేదో నాకు తెలియదు, యూనివర్సల్ ఫ్యాన్స్. అంటే తనకంటూ ఫ్యాన్స్ ఇష్టపడకుండా ఉండేవాళ్ళు ఉండరు. ఓకే తన కోసం అనే కాకుండా శౌర్యకి మంచి హిట్ పడాలి, శౌర్య మా ఇంట్లో అబ్బాయి లాగా ఉంటాడు అని. ఇప్పుడు మీ పేరెంట్స్ లాంటి వాళ్ళు వచ్చినా, మీ అమ్మమ్మ వాళ్ళు వచ్చినా, లేదంటే మీలాగా వచ్చినా శౌర్య అన్న మూవీ ఏం చేస్తున్నాడు, శౌర్య అన్న అంటే మాకు బాగా ఇష్టం, ఇట్లా ఏంటంటే వీళ్ళు వాళ్ళు లేదమ్మా. అంటే అన్ని ఏజ్ వాళ్ళకి నచ్చుతాడు. మరి మంచి ఇది పడితే బ్రేక్ వస్తే అప్పుడు తను అనుకున్నట్టు తనకు కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ వస్తారేమో. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళని ట్రోల్ చేసే వాళ్ళు, హేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఈయన విషయంలో అలా ఉంటారు, అందరూ లవ్ చేస్తారు. అంటే ప్రత్యేకించి అనేది లేకుండా అందరికీ ఇష్టపడతారు. మన ఇంట్లో అబ్బాయి లాగా ఉన్నాడు. దానివల్ల ఇప్పుడు ఓటీటీ రావటం వలనమ్మా ఏమవుతుందంటే, ఓటీటీలో వాడి సినిమా ప్రతి సినిమా చాలా రేటింగ్ ఉంటుందమ్మా, హై రేటింగ్ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఇంట్లో ఉండి చూస్తున్నారు. ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, నేను నాకున్న బిజీలో ఏంటంటే కనుక బాగా ఇది ఉన్న దాన్ని తప్పితే ఏ సినిమా పడితే సినిమా గబాలను వెళ్ళట్లేదు. అట్లా ఏంటంటే ఓకే 1 monthలో వచ్చేస్తుంది కదా చూసేద్దాము అన్న ఇదిలో ఏంటంటే అందరూ ఓటీటీలో చాలా రేటింగ్ ఉంటుంది శౌర్యకి. సో రీసెంట్ గా రంగబలి అయితే మాత్రం సిల్వర్ స్క్రీన్స్ లోనే చాలా పెద్ద హిట్ కొట్టారు అసలు. మీకు తెలియదేమో, తర్వాత ఎన్ని సెలబ్రేషన్స్ జరిగినాయి. సో మీరైతే కొంచెం సాటిస్ఫైడ్ మేడం ఆ సినిమా తర్వాత? కొంచెం అమ్మ పర్వాలేదు మంచి హిట్ పడింది అట్లా అని సాటిస్ఫాక్షన్ లేదు, డిస్సాటిస్ఫాక్షన్ లేదు కానమ్మా, అది సరిపోదు. ఓపెన్ గా మాట్లాడాలంటే అది సరిపోదు. ఒక మంచి బ్రేక్ అయితే రావాలి, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎంత హార్డ్ వర్క్ ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత ఇది యాక్టింగ్ స్కిల్స్ ఉన్నా, ఏది ఉన్నా లక్ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్. అది అంటే అన్నిట్లోనూ లైఫ్లో ప్రతి వాళ్ళకి లక్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఇలాంటి వాటిలో అయితే కనుక ఇంకెక్కువ ఉంది పర్సంటేజ్. ఆ లక్ వాడికి వచ్చినప్పుడు కంపల్సరీగా చాలా మంచి ప్లేస్కి వెళ్తాడని. అంటే నేను మదర్గా ఫీల్ అవుతున్నాను అని కాదమ్మా, అందరూ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ చెప్తుంటారు. అలాంటి ప్రతి వాళ్ళకి వచ్చి అలాగే చెప్తారని అనొచ్చు, కానీ మనం కూడా జడ్జ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు నాకు మా పెద్దబాబు ఉన్నాడు, మా పెద్దబాబు అందగాడంటే నేను ఒప్పుకోను, బాగుంటాడు అంతే తప్ప. ఇప్పుడు శౌర్య అనేది అందగాడు, అది దేవుడు ఇచ్చింది, మనం ఏం చేయండి. అలాగే తన వరకు తను హార్డ్ వర్క్ చేస్తాడు. యాక్టింగ్ కూడా ఎక్కడ ఇప్పుడు దాకా మనకి ఒక్క నెగిటివ్ మార్క్ కూడా లేదు. యాక్టింగ్ బాగా చేయలేదు, సినిమాల్లో ఎక్కడా కూడా వాడికి రాసింది ఎక్కడ నెగిటివ్ లేదు. అలాగే డెడికేషన్ ఉంది, టైం మెయింటెనెన్స్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకేది లేదు అంటే సినిమా వాళ్ళు అందరూ చెప్తుంటారు ఇంకా టైం రాలేదు అని చెప్పేసి. యాక్చువల్లీ ఇదే నా నెక్స్ట్ క్వశ్చన్ మేడం. మీరే చెప్పారంటే మనం లోపాలను వెతకడానికి కూడా ఒక్క లోపం కూడా కనిపించదు నాకైతే. ఇప్పుడు ఆ పర్సనాలిటీ వైజ్ హ్యాండ్సమ్,
యాక్టింగ్ వైజ్ ఈవెన్ డైలాగ్ కూడా ఒకటి కూడా పలకలేకుండా ఉంటారు. ఆయన ఎంత స్పష్టంగా పలుకుతారంటే ఒక బ్రాహ్మణ్ క్యారెక్టర్ ఇస్తే చేయగలరు, ఒక ముస్లిం క్యారెక్టర్ ఇచ్చినా చేయగలరు, ఏమి ఇచ్చినా చేయగలరు. అంటే బ్రాడ్ గా మాట్లాడగలరు, మందంగా మాట్లాడగలరు, స్పష్టంగా మాట్లాడగలరు. బట్ ఏంటి అనేది అదే తెలియట్లేదు. అదే అంటే పెద్ద పెద్ద వాళ్ళకి తెలియట్లేదు మనం ఎంత. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది మన దగ్గర మాట్లాడుతున్నప్పుడు అందరూ అదే చెప్తారు, శౌర్యకు ఒక మంచి హిట్ పడాలి, అన్ని ఉన్నాయి రావట్లేదు, అబ్బాయికి రావాల్సినంత రావట్లేదు. ఒక టైం అంటే ఇప్పుడు ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత మాక్సిమం అందరికి అనిపించింది అంటే ఇది టర్నింగ్ పాయింట్, మారిపోద్ది. అంటే అదే ఫస్ట్ మూవీ అంటే అప్పుడు బజ్ అదే దానికి ముందు చందమామ కథలకి నేషనల్ అవార్డు వచ్చింది మేడం. బట్ ఈ సినిమాకి క్రియేట్ అయిన ఇంపాక్ట్ ఎలా ఉందంటే కెరియర్ మారిపోద్ది ఖచ్చితంగా, నెక్స్ట్ ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి అని. మధ్యలో అంత ఊహించినట్టు ఎక్కడ పడలేదు, చలువు వరకు పడలేదు, చలువు పడింది మళ్ళీ. పోనీ మళ్ళీ ఎక్కడన్నా మారుతుందంటే మళ్ళీ ఇప్పుడు రంగబలి వరకు కూడా మళ్ళీ ఆ రేంజ్ హిట్ ఇంకొక దాన్ని దాటే హిట్ హిట్ పడితే వేరేగా ఉండేదమ్మా, అది రాలేదు. సో మీకు ఏమన్నా ఐడియా ఉందా మేడం? అంటే మా అబ్బాయిని ఈ కైండ్ ఆఫ్ వేలో చూడాలి. ఇప్పుడు ఇందాక అన్నారు కమర్షియల్ హీరో అని, అంటే కంప్లీట్ మాస్ సినిమా ఒకటి చూడాలి మా అబ్బాయి నుంచి, ఇలాంటివి ఐడియా. ఇప్పుడు ఆడియన్ అసలు థింకింగ్ చూసే విధానమే మారిపోయిందా అది, అంటే మనం కూడా మారాలి. ఇప్పుడు మేము యాక్చువల్గా కృష్ణవింద్ర విహారీ సినిమా తీసాము. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు బాగుందన్నారు, మూవీ వాళ్ళకి కూడా చూపించాము. కానీ ఏంటంటే అది రావాల్సిన ఇంతకు ముందు కూడా రాంగ్ టైం, అది ఎందుకంటే చూసిన వాళ్ళు బాగాలేదని అన్నారు. కానీ ఇప్పుడు యూత్ ఎట్లా ఉన్నారంటేనమ్మా, వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి పాయింట్, ఆ కనెక్ట్ అయితే పాయింట్ ఎక్కడికో తీసుకెళ్తారు. అంటే నేను చెప్పాను కదమ్మా, ఇప్పుడు యూత్ ఏంటంటే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది వాళ్ళ ఇదిని బట్టి. అంటే డైలీ జరిగే దాంట్లో ఎక్కడన్నా ఒక పాయింట్ ఏదో దానికి కనెక్ట్ అవుతారు. బేబీ సినిమా ఉంది అంటే రియల్గా జరిగే వాటికి కానీ, లేకపోతే అస్సలు అర్థం కాకుండా ఉంటే కానీ, వీటిలో దేనికో దానికైతే కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. అలా అని చెప్పడం చాలా ఈజీ అమ్మ. నా దగ్గరకు వచ్చి కూడా చెప్తారు, శౌర్యకి అలాంటి సినిమా పడాలి, అలాంటి సినిమా పడాలి చెప్పడం ఈజీ అమ్మ, రావాలి కదా. ఏదైనా చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకటి మనం అనుకుంటాము, హిట్ అయిన సినిమాలు అన్నీ కూడా చూసుకుంటే అది చాలా మంది దగ్గర తిరిగి వచ్చి ఒక చోటుకు వచ్చింది, అవి చాలా సక్సెస్ అయినాయి అనమాట. అందుకని ఎవరు జడ్జ్ అయితే చేయలేరమ్మా. సినిమా స్టోరీ వినేసి సక్సెస్ అవుద్దా లేదా అని కదమ్మా, దాంట్లో చాలా ఉంటాయి. టేకింగ్ ఉండాలి, అన్నీ ఉండాలి, టైం రిలీజ్ టైం మంచిగా ఉండాలి, ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి అంటానండి. నాకు దానికి దీనికి కూడా చాలా పోలికలు అనిపిస్తాయి. ఇప్పుడు మేము ఇక్కడ ఇంత మూలను పెట్టాము, అసలు పెద్ద అంబియన్స్ ఉండదు, మామూలుగా ఉంటుంది. కానీ ఈ అంబియన్స్ ఇష్టపడుతున్నారమ్మా. అదే చెప్తున్నాను, దేనికి కనెక్ట్ అవుతారు అంటే మనం చెప్పలేము. ఏమంటున్నారంటే పెద్ద పెద్ద అంబియన్స్లు పెద్దగా అట్లా అని అవన్నీ చూసి బోర్ కొట్టేసి ఇది డిఫరెంట్గా ఉంది అంటున్నారు. మరి నిజంగా డిఫరెంట్గా ఉండాలి అని అంటే మన పీజీ వాళ్ళకి అని చెప్పేసి కొంచెం క్లోజ్డ్గా కాకుండా ఓపెన్గానే మనం పెట్టాము. అలా సోఫాలు గిఫాలు వద్దు అన్న ఉద్దేశంతో పెట్టాం. అది జనాలకు నచ్చింది. అట్లాగే హోమ్లీ ఫుడ్ దీనికి కనెక్ట్ అయ్యారు. అట్లాగే ఇప్పుడు జనం అది న్యాచురాలిటీకి ఇష్టపడుతున్నారు, న్యాచురల్. అలా శౌర్యకి ఎలా వస్తుంది అనేది కమర్షియలా లేకపోతే వెరైటీ మూవీనా ఇంకోట అని కాదు. బట్ ఇది ఈ పాయింట్ నేను అగ్రీ చేస్తాను మేడం. అంటే మెయిన్ రోడ్ లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ తో కనిపించే వాటి కంటే ఇప్పుడు ఎక్కడ మీరు కొంచెం లోపలికి పెట్టారు, అయినా సరే ఆడియన్స్ ఎంతమంది వస్తారంటే కస్టమర్స్. అంటే రోజు మనకి అంటే గొప్ప ఇంకోటి అనుకుంటారమ్మా, బెంజ్ కార్లు, ఆడి కార్లు అట్లా వస్తుంటారు, మ్యాప్ పెట్టుకుని వస్తుంటారు. మ్యాప్ పెట్టుకుని వచ్చిన తర్వాత ఈ లోపలికి వస్తారు కదా, వచ్చిన తర్వాత దిగాలా వద్దా అంటే మా మేనేజర్లు లేకపోతే మా వ్యాలె డ్రైవర్స్ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తుంటారు అని చూస్తుంటారంట. మళ్ళీ తర్వాత డ్రైవర్ని అడుగుతారంట ఇదేనా కాదా అని. అడిగిన తర్వాత మళ్ళీ వచ్చి లోపలికి వచ్చి కార్ అలాగే పెట్టి లోపలికి వచ్చి చూస్తారు. చూసి అంబియన్స్ అంతా ప్లెజెంట్గా ఉంది, నీట్గా ఉంది అని ఫీల్ అవుతారు అనుకుంటా. అప్పుడు వస్తారు. మళ్ళీ ఎవ్వరు కూడా ఇప్పుడు దాకానమ్మా వచ్చి చూసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు. అది నిజంగా గ్రేట్. నిజంగా వాళ్ళు ఎంతెంత పెద్ద పెద్ద రెస్టారెంట్లు, పెద్ద పెద్ద అంబియన్స్లు అన్ని అంతా చూసి అంతా ఉన్నవాళ్ళు, అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి తింటున్నారు అంటే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఎవ్రీ టైం చెప్తూ ఉంటానన్నమాట అమ్మా. నిజంగా ప్రతి కస్టమరు నాకు ఫస్ట్ కస్టమర్ కిందే లెక్క అమ్మా. ఎందుకంటే చాలా ఇష్టంగా వస్తున్నారు, చాలా ఇష్టంగా తినేళ్తున్నారు. నాకు ఏ బిజినెస్ చేసినా
ఇంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండేది కాదేమో. వాళ్ళు ఒక ఇంటి భోజనం తిని వెళ్తున్నారు చెప్పుకుంటాను అనుకుంటాం. మొన్న ఒక 1 వీక్ బ్యాక్ అమ్మ, అంటే ఆల్రెడీ మన దగ్గర తిని వెళ్ళారంట వాళ్ళు. నైట్ 12:30 అయింది, అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా నేను అదే చూసి వర్క్ అప్ చెప్తా ఉంటే వచ్చారండి. వస్తుంటే సరే అని మా కజిన్ వెళ్ళి ఏంటి లేదమ్మా క్లోజ్ అయిపోయింది వాళ్ళు. పాపకు 12:30 1 అయిపోయిందమ్మా. పాప చిన్న పాప ఒక 1.5 year అట్లా ఉంది. మిల్క్ కావాలని అడిగారు. అసలు ఇంకప్పుడు మన దగ్గర మిల్క్ ఉంది, నేను ఇచ్చాను. నిజంగా ఇన్నాళ్ళలో నేను చాలా హ్యాపీగా, అసలు ఆ రోజు ఎంత అంటే అంత హ్యాపీనెస్ అనమాట. ఓకే, ఒక పసిపిల్లకి పాలిచ్చే ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు. అసలు ఎంత అంటే కనుక నిజంగా ఆ టైంలో అన్ని రెస్టారెంట్స్ మూసేస్తుంటాయి, ఎక్కడ పాలు దొరకవు. నిజంగా పిల్లకి పాలు ఇచ్చి నేను ఇచ్చాను అంటే నాకు చాలా చాలా హ్యాపీ. ఇలాంటి ప్రొఫెషన్ నాకు భగవంతుడు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మ నిజంగా. అంటే ఆ రోజు నా లైఫ్ లో ది మోస్ట్ మెమరబుల్ డే అనమాట అమ్మ. ఎందుకంటే ఒక ఆకలితో ఉన్న పాప, ఒక నిజంగా వాళ్ళ దగ్గర అదే చెప్తున్నానమ్మా, వాళ్ళు మంచి పెద్ద కారులో వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు. కానీ ఒక గ్లాస్ పాలు ఆ టైంలో ఎక్కడ దొరకవు. అది మన చేతి ఇప్పించాడు అంటే నిజంగా బ్లెస్డ్ అనిపించింది. అలాంటి మంచి ప్రొఫెషన్ ని భగవంతుడు నాకు ఇచ్చాడు, ఎన్నుకుని దాన్ని సక్సెస్ చేశాడు. దానికి భగవంతుడికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కనిపించింది ఫ్యూజన్ అని పెట్టారు కదా, ముల్కూరీస్ ఫ్యూజన్, పప్పుచారు అన్నం ఆలు 65. సో ఇవి మనకి నిజంగా ఇంటి భోజనం గుర్తొస్తూ ఉంటుంది. సరదాగా ఒక చిన్న అడుగుతాను మేడం, ఇక్కడ ఉన్నారు కదా సీనియర్ హీరోస్, అదే సీనియర్ హీరోస్ అంటే మాకు సీనియర్ లెజెండ్. సో వీళ్ళ గురించి చెప్పాను, ఎందుకంటే మీరు వీళ్ళని ఫాలో అయ్యి ఉంటారు చిన్నతనం నుంచి బాగా. సో వీళ్ళ గురించి ఒక్కొక్క హీరో పేరు చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళ పేరు. వాళ్ళకి వాళ్ళని చెప్పగానే ఒక ఫుడ్ ఐటమ్ మీకు గుర్తు రావాలి, ఏమై గుర్తొస్తుంది? చాలా కష్టమైన. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ ఇప్పుడు బాలయ్య బాబు గారికి వద్దులేండి, బాలయ్య బాబు గారి పేరు చెప్తే ఆయన మిస్ అవుతారు. సో ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఎన్టీఆర్ గారి పేరు వినగానే కొంతమందికి దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. ఆయన మన దగ్గర నుంచి మటన్ పలావ్ తీసుకెళ్ళారు. అది ఆయన మన దగ్గర నుంచి మటన్ పలావ్ ఆయన అయితే చెప్తారు. ఏమన్నారు మేడం? తీసుకెళ్ళారు, చాలా బాగుందని చాలా మందికి చెప్పారంటమ్మా. చాలా బాగుంది, ఇలా శౌర్య వాళ్ళ మదర్ పెట్టారు అని. ఆయన అసలు ఫస్ట్ తీసుకెళ్లారు. ఇంతమంది ఇంకా ఇంత పేరు రాలేదు, ఏమీ రాలేదు, ఫస్టే తీసుకెళ్లారు. ఫస్టే ఆయన తిని చాలా బాగుందని తెప్పించుకున్నారు. ఓకే, ఫస్ట్ అయితే వీళ్ళ పేర్లు అడిగేస్తున్నాయి. ఈ చివరి నుంచి వస్తే రజనీకాంత్ గారు ఉన్నారు కాబట్టి ఆయన అంటే రజనీకాంత్ గారు ఆయన అంతా చెన్నై వైపు కదమ్మా, ఆయన సాంబార్ టేస్ట్ ఉండొచ్చు. మేము సాంబార్ని తీసుకొని పప్పుచారు అన్నం గుమ్మని. అంటే ఆయన ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ని వాటిని మ్యాచ్ చేసేలాగా ఒక ఫుడ్ ఐటమ్ గుర్తు రావాలి కదా. అంత నాకు అంత నాలెడ్జ్ కూడా లేదమ్మా, మీరు అలాంటి క్వశ్చన్స్ అడిగితే కష్టం. ఓకే మేడం, పోనీ ఇంకొకరి దగ్గరికి వెళ్దాం. కమల్ హాసన్ గారు, ఆయన ఆలిన్ వన్ దశావతారాలు, ఆయన్ని మనం ఏ రకంగా మ్యాచ్ చేయలేము. బిర్యానీ ఉందమ్మా మన దగ్గర ఎక్స్ప్రెస్ పలావ్ ఉంది, అంటే మటన్, ప్రాన్స్, ఫిష్, చికెన్ అని. మన చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు యాక్చువల్గా ఆయన కూడా మన డైరెక్టర్ బాబీ గారు వచ్చారు. ఆయన చెప్పారు, అమ్మ ఏంటి మనకి బాగానే తెలుసు ఆయన వచ్చి ఫ్రీక్వెంట్గా తీసుకెళ్తూనే ఉంటారు. అమ్మ చిరంజీవి గారికి ఇలా హోమ్ ఫుడ్ చాలా ఇష్టం, ఒకసారి పంపించండి అమ్మా నేను చెప్తాను అని అన్నారు. ఆయనకి ఏదైనా హోమ్ ఫుడ్ అనేది చాలా ఇష్టం, అంటే ఇలా పలావులు కానీ అవన్నీ బాగా ఇష్టం అని చెప్పారు. మరి మీరు పంపించవలసిన పంపిస్తా అమ్మా, పంపిస్తాను. ఈ బర్త్డే టైప్ లో కావచ్చు, లేదంటే మొన్న పద్మ విభూషణ్ వచ్చినప్పుడు పంపించవలసింది. అంటే ఆయన చాలా బిజీగా ఉంటారు కదా, కొంచెం ఖాళీ చూసుకుని చేద్దాం. మీరు చిరంజీవి గారికి ఫుడ్ ఐటమ్ చెప్పలేదు. అదే చెప్పా కదా, ఆయన హోమ్లీ ఫుడ్ ఇష్టం అన్నారు. అంటే మన దగ్గర ఉన్నాయన్నీ యాక్చువల్ గా హోమ్లీ ఫుడ్. మరి ఒకటి ఎలా? నెక్స్ట్ శోభన్ బాబు గారు, ఆ రోజుల్లో అందగాడు. అసలు శోభన్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఆయన లేరు అన్న తర్వాత 2 days అయితే నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం. నేను అదే ఎప్పుడు అనుకుంటా, ఆయన ఉండగా నేను ప్రొడ్యూసర్ని అయితే ఏదో రకంగా కలిసేదాన్ని ఏమో అని అనిపిస్తుంది. ఆయన అంటే చాలా, ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆయన డిసిప్లిన్ కానీ అది కానీ అది బాగా. యాక్చువల్లీ నేను ఆయన పుట్టినరోజు పుట్టాను మేడం. అవునా? రింగు అందరం రాలేదు. నెక్స్ట్ కృష్ణన్ రాజు గారు. కృష్ణన్ రాజు గారు అంటే ఆయన అసలు ఆ ఫుడ్ తోటి చంపేస్తారంట. ఆయన ఎట్లా అంటే కనుక వాళ్ళ మిస్సెస్ వండుతుంటే
ఆ లోపల హాల్లో కూర్చుని ఆయన ఉప్పు సరిపోయిందా లేదా కూడా వాసన పీల్చి చెప్పేసేవాళ్ళంట, అంత బాగా. ప్లస్ ఆయన నుంచి నేర్చుకునేది ఏంటంటే కనుక మనం అంత ప్రతి వాళ్ళని చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరికీ చాలా ప్రేమతో భోజనం పెట్టేవాళ్ళంట. ఆయన నుంచి అది నేర్చుకో. మరి ప్రభాస్ గారి షూటింగ్స్ ఇక్కడ అవుతూ ఉంటాయి, ఇప్పుడు మన అల్యూమినియం ఫ్యాక్టరీలో కావచ్చు, హైదరాబాద్ లో. మీరు ఎప్పుడన్నా ఒకసారి క్యారేజ్ పంపించచ్చు, ఎందుకంటే ఆయన అందరికి పంపిస్తూ ఉంటారు. అసలు ఆయనకి పంపించేంత టౌన్ మనం కాదమ్మా, వాళ్ళ ఫుడ్ రేంజే వేరు అసలు. అసలు ఆయన అసలు ఇంకా కంటిన్యూగా ఫుడ్ పెడుతూనే ఉంటారంట ఆయన. వాళ్ళదే, వాళ్ళ పెద్దనాన్న గారిది వాళ్ళదే ఆయనకి కూడా వచ్చింది చాలా బాగా. నెక్స్ట్ కృష్ణ గారు మేడం. కృష్ణ గారు మంచితనం చాలా, దానికి నేను చాలా అట్రాక్ట్ అవుతాను. ఆయన ఎంత డేరింగ్ అండ్ డాషింగ్, ఆయన మంచితనం అనేది. ఎందుకంటే ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ఆయన వలన, ఆయన సినిమా ఇదైన తర్వాత మళ్ళీ ఒకవేళ ఫ్లాప్ అయితే కనుక ఆయన వెంటనే డేట్స్ ఇచ్చేసి చేయించుకునేవాళ్ళంట. ఆయన దగ్గర నుంచి ఆ మంచితనం నేర్చుకోవాలి. అంటే నేను ఫుడ్గా చెప్పలేను, ఒక్కొక్కళ్ళ క్వాలిటీ చెప్పమంటే మాత్రం నేను వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఎవ్రీ టైం అనుకునేది ఏంటంటే ఆయన మంచితనమే ఆయన పిల్లలకు కలిసి వచ్చింది. మహేష్ బాబు గారు అంత మంచి, ఆయన దగ్గర మహేష్ బాబు గారు మంచి ఉంది, కానీ అంత సక్సెస్ అయిందంటే ఆయన మంచితనమే ఆయన మహేష్ బాబు గారు కలిసి వచ్చింది నేను నమ్ముతాను. ఆయన గురించి కూడా ఒక డిసిప్లిన్, హెల్త్ ఎట్లా తీసుకోవాలి, ఆయన ఎంతవరకు ఏది ఎంతవరకు మోతాదులో తీసుకోవాలి. ఆయన మా చిన్నప్పుడే మేము విన్నాం ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉందని, కానీ అంత హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ ఆయన అన్ని ఇయర్స్ అంత హెల్తీగా ఉన్నారు అంటే ఆయన తీసుకునే డైట్ కానీ అది కానీ చాలా డిసిప్లిన్గా ఉండటం వలన అది నేర్చుకోవాలి. అది ఎంతలో తీసుకోవాలో అంతలోనే తినాలి, అంతలోనే చేయాలి అనేది ఆయన. అదే నాగార్జున గారు కంటిన్యూ చేస్తున్నారు. ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ ఎథిక్స్ చాలా బాగా. సో ఫైనల్ గా నందమూరి తారక రామారావు గారు ఇంకా ఆయన మహానుభావులు. ఆయన అసలు ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గురించి చెప్పేంత కావడం కూడా మనం కాదు అనిపిస్తుంది. ఆయన నుంచి కూడా ఆయన ఎవరినైనా గౌరవిస్తారు, ఎవరిని అయినా కానీ ఏమండి అని పిలుస్తారు, గారు అని సంబోధిస్తారు. అది ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది. అదే చెప్తున్నాను కదమ్మా, వాళ్ళందరినీ పెట్టుకున్నాము అంటే ఎవ్రీ టైము మనం వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళలో ఉన్న ఎన్ని ప్లస్లన్నీ మనం తీసుకుని దానిలో 1% అన్నా మనం చేస్తే ఎక్కడో చోట కొంచెమన్నా మనం మంచిగా ఉంటామేమో అనిపిస్తుంది. సో మీ ప్రొడ్యూసర్ కెరియర్ గురించి కాసేపు జస్ట్ 2 minutes మాట్లాడుకుంటే, అంటే చలో ఫస్ట్ మంచిది వచ్చింది, మీకు కూడా పుష్ వచ్చి ఉంటుంది, ఓ బాగుంది లైఫ్ అని. బట్ నెక్స్ట్ నర్తన్సాలు కొంచెం అంటే దీంట్లో ఒకటి ఏంటంటే చెప్పాల్సింది ఏంటనమ్మా, మీరు చెప్పింది ఏంటంటే అందరూ ఫీల్ అయ్యారు ఏమని, అబ్బో చలో మంచి సక్సెస్ వచ్చేసింది, అబ్బో ఇంకేంటి ఇల్లు అని. చలో సక్సెస్ మేము ఎంజాయ్ చేయలేము, ఎందుకంటే మంచి సక్సెస్ అయింది, అంతా బాగుంది. కాకపోతే ఓకే సక్సెస్ బాగుంది అంతవరకు, ఏది కూడా మేము పాజిటివ్గా అట్లా తీసుకోవటం అనేది ఫస్ట్ నుంచి లేదు. సో అది మామూలుగానే మనం తీసుకున్నాం. కాకపోతే మనం చలోకి ఎవరు అవునన్నా కాదన్నా కానీ దాంట్లో శౌర్య పాత్ర, నా పాత్ర ఎంతో ఉంది. అంటే డైరెక్టర్ పాత్ర చాలా ఉంది, డైరెక్టర్ పాత్ర లేదని, రష్మిక పాత్ర లేదని, సత్య అందరిది ఉంది. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ప్రతి వాళ్ళది, ఈవెన్ మహతి స్వరసాగర్ ఇచ్చిన సాంగ్ కానీ అంతా ఉంది. కానీ దాంట్లో ఏంటంటే నేను ప్రతిదీ కూడా ఏంటంటే మొత్తం టోటల్ A to Z చూసుకున్నాము. చూసుకుంది బయటకు వచ్చేటప్పటికి ఏంటంటే శౌర్య వాళ్ళ మదరు అన్నీ మొత్తం A to Z ఆవిడే చూస్తారు. ఇట్లా అనేటప్పటికి శౌర్య ఏమన్నాడంటే, అమ్మ నువ్వు అట్లా ఎక్కువ కేర్ తీసుకో, మాకు డైరెక్టర్ కుదిరేయాలి అన్న. సో అందుకని కామ్గా ఏం చేశాను, నర్తనశాల మాట్లాడుకున్న కూర్చుని అర్థమైందే కదా నర్తనశాల ఏమైంది అనేది. దాని తర్వాత సరే తర్వాత నెక్స్ట్ అశ్వత్థామ అయింది. కానీ శౌర్య ఇప్పుడు కూడా అది చెప్తాడు, వాడు ఏదైనా ఒకటి అనుకుంటే మాత్రం దాని మీదే ఉంటాడు, అది పాజిటివ్ అని నెగిటివ్ అని. డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇవ్వాలి, డైరెక్టర్ దగ్గర నుంచి ఏమీ మాట్లాడద్దు అనే ఇదిలో ఉండటం వలన కొన్ని వాడికి తెలియకుండా మేము వెనకాల చేయటం వలన కానీ కొంచెం మేము చెప్తే ఒక రకంగా ఉండేదేమో అని అనుకుంటాము. ఏమో పూర్తిగా మనం కూడా జడ్జ్ చేయలేములేమమ్మా. అందుకని ఏదో చలో సక్సెస్ అని అబ్బో మనం ఏదో వచ్చేసాము ఉండాలి అని కూడా మేము రాలేదమ్మా.
యాక్చువల్గా చెలో ఎందుకు వచ్చాము అనేది చాలాసార్లు చెప్పాను నేను. అనుకోకుండా వచ్చాము. అలాగే నర్తనశాల కూడా అనుకోకుండా తీయాల్సి వచ్చింది. ఈవెన్ అశ్వత్థామ మేము ఏది కూడా శౌర్య కోసం ప్లాన్ చేసి తీసిందైతే కాదు. తర్వాత మళ్ళీ డైరెక్టర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ప్రొడ్యూసర్ మళ్ళీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి పాజిటివిటీ లేకపోతే వాళ్ళు వచ్చి మనల్ని అడగటం వలన అలా అవటం వలన మనం తీయటమే కానమ్మా. ఈవెన్ కృష్ణవిందు విహారీ కూడా ప్రొడ్యూసర్స్ ఉండి మళ్ళీ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీరు తీస్తే బాగుంటుంది అన్నారు. సో స్టోరీ బాగుంది, దానివల్ల మనం తీసామనుకో అది వేరే విషయం. అంతే తప్పితే శౌర్యతోటి సినిమాలు చేసేయాలి, ఇలా ప్లాన్ చేయాలి అలా ప్లాన్ చేయాలని మనం తీసుకోలేదు. శౌర్య ఫస్ట్ నుంచి చెప్పేవాడు, అమ్మ నాతోటే అని కాదు, మీరు తీయాలి అని అనుకున్నప్పుడు మీరు అందరి హీరోలతోటి తీయండి. ఇది నా అదేంటి ఎప్పుడైనా కానీ వ్యక్తి కన్నా సంస్థ పెద్దది. నేను ఒక వ్యక్తిని, నా కోసం మీరు అని కాదు, మీరు సినిమాలు తీయండి అనేవాడు. కానీ మనం తీద్దాము అనుకునేటప్పటికి ఇదేదో రావటం ఇట్లా అవటంతో మనం ఇంక బయట హీరోలు తట్టి వెళ్ళలేదమ్మా. మరి చూడాలి భగవంతుడు ఏ రకంగా మనం ప్లాన్ చేసినంత మాత్రాన కాదు, ఒక్కొక్కటి మన ప్రయత్నం మనకున్నా కానీ భగవంతుడు ఏ దారిలో తీసుకెళ్తే దానివల్ల మీకు కొంచెం కమెంట్స్ కూడా వచ్చినాయి కదంటే మీరే మీ అబ్బాయిని హోల్డ్ చేసేసుకుంటున్నారని చెప్పి వచ్చింది కదా. అది అంటే కాకపోతే ఇప్పుడు ఒకటి నమ్మింది ఏంటంటేనమ్మా, జనం అనేది అంటానికే ఉంటారు, ఏది మంచిది ఏది చెడు అని మన మనసుకి మన అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని చూసుకుంటూ మన తప్పుల్లో నుంచి మనం నేర్చుకుంటూ మళ్ళీ ఆ తప్పులు రిపీట్, కొత్త తప్పులు చేయొచ్చు, చేసిన తప్పే మళ్ళీ చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే తప్పు చేయని మనిషి అయితే ఉండరు. మా దగ్గర ఉన్న మెయిన్ తప్పు ఏంటంటేనమ్మా, నేను కాదు, నాకు తెలిసిన వాళ్ళందరూ నాకు చెప్పింది ఏంటంటే, మీరు బిజినెస్ని ఎమోషన్ని కలిపి ట్రావెల్ చేశారు, బిజినెస్ని బిజినెస్గా చేయాలి అని చెప్తారు. అది మనము ఇప్పుడు కొంచెం ఏంటంటే నేను ఇక్కడ ఏంటంటే అందుకనే ఇక్కడ ఎమోషన్ ప్రతి వాళ్ళని ఫ్యామిలీగానే చూస్తాను. వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు అందరూ కూడా, మనం కూడా అలాగే ఉంటాం. కానీ వర్క్ విషయం వచ్చేటప్పటికైతే మాత్రం ఇక్కడ నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. ఏ మాత్రం చిన్న రాంగ్ అయినా కానీ చాలా సీరియస్ అయిపోతాను. అంటే సీరియస్ అవుతాను అంటే ఒక్క కస్టమర్ కూడా వాళ్ళు డబ్బు పెట్టి తినడానికి వస్తున్నారమ్మ మన దగ్గరికి, ఒక కస్టమర్ కూడా ఇది బాగాలేదు అని మన దగ్గర అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి రోజు 100 మంది రావచ్చు, కానీ ఆ కస్టమర్ ఇక్కడ ఫస్ట్ రావచ్చు. వచ్చినప్పుడు అతని రూపాయి అనేది ఏ రకంగా కూడా తను బాధపడకూడదు, బాధపడి మన దగ్గరికి ఇవ్వకూడదు. సో ఏదన్నా ఇన్ కేస్ జరగదు, రేర్గా ఏదన్నా ఒకవేళ ఇన్ కేస్ మా వల్ల ఏదన్నా జరిగితే మాత్రం మాకు తెలిసిపోతుంది. వాళ్ళు ఏదైనా మనకు చెప్పినప్పుడు అది తప్ప ఒప్ప, నేను దానికి మనీ కూడా తీసుకోనమ్మా, సారీ చెప్పి వెంటనే వేరే డిష్ ఇస్తాను. ఎందుకంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ చేయాలని లేకపోతే ఇంకోటి చేయాలని అయితే రావట్లేదు. అందరూ ఇది హోమ్లీ ఫుడ్, ఇది మన ఇంట్లో ఫుడ్ అనే నాకు మంచిగా సజెషన్స్ చెప్పి వెళ్తుంటారు. ఇంకా ఎలా అంటేనమ్మా, చీట్లు ఉన్నాయి కదా, దీనికే మాకు మంత్లీ 1 lakh అయిపోతుంది. అయితే చాలామంది వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా, చాలా కాస్ట్లీ కదా, ఎందుకు వేస్ట్ చేస్తారు, ఇలా ఉంచేసేయండి పర్లేదు అంటారు. మేమేమంటామంటే వేరే ఏం కాదమ్మా, ఇప్పుడు తీసి క్లాత్ పెట్టి తుడుస్తాము, కొంచెం వెట్టున్నా ఏదన్నా హైజీనిక్గా అనిపించదు కదా. ఇది ఓకే, ఏదైనా వచ్చిన వాళ్ళు చాలా హైజీనిక్గా ఉండాలి, ఎవరైనా కానీ అంతా బాగుండాలి. సో అందుకు మేము దీన్ని ప్రిపేర్ అయ్యే ఉన్నాము, మాకు దీంట్లో లాస్ అయినా పర్లేదు ఇదైతే కనుక అని చెప్పేసి. అట్లా అంటే ఏంటంటే వాళ్ళు తినలేకపోవచ్చు, మా మనీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు అంత ఇదిగా ఆలోచించినప్పుడు మేము ఎంత ఆలోచించాలమ్మా వాళ్ళ గురించి. మీరు కంప్లైంట్స్ ఇంకా వస్తూనే ఉంటాయి, ఇంకా అంతే. అదే మీద కర్మకాల మీద మాట్లాడితే వాడు సికింద్రాబాద్ లో ఉన్న మళ్ళీ నిజంగా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారమ్మా. అసలు అంటే ఒక ప్లేస్ మనం చెప్పక్కర్లేదు, మదీనా కూడా అంటారు, లేకపోతే మల్కాజ్గిరి అంటారు, కొత్తగూడ. అసలు ఎలా అంటే వాళ్ళు ఎల్బీ నగర్ నుంచి వచ్చామంటారు వాళ్ళమ్మా, వాళ్ళు వచ్చేటట్టు 9 అవుతుంది. ఇక్కడ తిని వెళ్ళేటప్పుడు ఎప్పటికి వెళ్తారు, అప్పుడు వెయిటింగ్ లో ఉంటారు. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళని చూస్తే అప్పుడు మాత్రం అలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా మనకు తెలుస్తుంది కదా, వాళ్ళకి కొంచెం ఫస్ట్ ఇదిలో ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళాలంటే వాళ్ళకి కష్టం కదా. ఇప్పుడు రేపు ఫ్రైడే సాటర్డేకి పైన ఒకటి ఓపెన్ అయిపోతుందమ్మా, అక్కడ 40-50 సిట్టింగ్ అవుతుంది, అది విత్ ఏసీ అనమాట. ఇప్పుడు మాకేంటంటే దీని ద్వారా మాకు కొంతమంది ఒపీనియన్స్ చెప్తే బాగుంటుందేమో. ఇప్పుడు ఇది ఉంది కదమ్మా ఈ యాంబియన్స్, కొంతమంది ఏమో ఏసీ ఉందా అని అడుగుతారు, చాలా తక్కువ మంది. మ్యాక్సిమం 90% దీన్ని క్లోజ్ చేయొద్దు అంటున్నారు.
ఎందుకంటే ఈ అంబియన్స్ ఇదే బాగుంది అని. కానీ రేపు సమ్మర్ వస్తుంది, ఎట్లాగా దీన్ని క్లోజ్ చేయాలా వద్దా అదే ఇదిలో ఉన్నాం. దీని ద్వారా ఎవరైనా కామెంట్స్ ఏమైనా పెట్టండి, క్లోజ్ చేయాలా లేదా అనేది, దాని ప్రకారం డెసిషన్ తీసుకుంటాం. వేసాం కూలింగ్ అంతా వేసాము, ఈ పైన కూలింగ్ చేయించాము, కూలర్స్ అన్ని పెట్టించాము. ప్రెసెంట్ అయితే చల్లగానే ఉందమ్మా, ఇప్పుడు వరకు ఏమీ లేదు. రేపు మార్చ్ చూస్తే ఎలా ఉంటుందనేది తెలియాలి. అంటే క్లోజ్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, 1 వీక్ 10 డేస్లో అయిపోతుంది. అందుకనే వెయిట్ చేస్తున్నాం అనమాట. కొంతమంది లేదు అంతా క్లోజ్డ్గా అన్ని చోట్ల చూసి ఉన్నాము, క్లోజ్డ్ వద్దు అంటున్నారు. బట్ చూస్తున్నాను కదా మీరు కూలర్స్ అవి పెట్టించారు కదా, ఫంక్షన్స్ లో కూర్చొని తిన్నట్టు. అదేనమ్మా, అది ఎవరైనా ఏంటంటే ఒక పెళ్లివారి లాగా అనిపిస్తుంది. భగవంతుడు నాకు చాలా మంచి ఇది ఇచ్చాడు అనమాట అమ్మా. సో ఇప్పుడు బిజీ అయిపోయారు కదా మరి ప్రొడ్యూసర్ బాధ్యతలు నెక్స్ట్ మరి ఏంటి అంటే స్టోరీలు వింటున్నామమ్మా. అంటే దేని అంటే బిజీ అంటే మనం ఏం బిజీ అనుకోవాలమ్మా. ఇప్పుడు మన దేశ నాయకులు ఉన్నారు, ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇక్కడ కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళు ఎంత వాళ్ళకుంది 24 అవర్స్, మనకుంది 24 అవర్స్. కాకపోతే ఏంటంటే మనం చేసేది ఏంటంటే క్వాలిటీ వర్క్ చేస్తే ఎంతదైనా మనం, ఇప్పుడు అంబానీ గారు ఉన్నారు, టాటా, రతన్, వీళ్ళందరినీ మనం చూసి నేర్చుకుంటే మనం చేసేది అసలు పీనట్స్ అమ్మ. దీంతో మనం బిజీ అనుకుంటే అది అవ్వదు. మీరు కస్టమర్స్ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారు కదా ఈ మధ్య, డైరెక్టర్లను వదిలేసారా అని చెప్పి. అంటే గమ్మత్ ఏంటి తెలుసమ్మా, ఇది కూడా ఒక పాజిటివ్ ఏంటి తెలుసా, ఇక్కడికి చాలా మంది వస్తున్నారు డైరెక్టర్లు, అంటే మా స్టోరీ వినండి అట్లా అని చాలా మంది వస్తున్నారు. సో దానికి కూడా కొంచెం టైం అయితే పెట్టుకున్నాము. దాన్ని బట్టి చూసుకుని ఎట్లాగా ఏంటి అనేది, అది కూడా టైం రావాలి, ఎప్పుడు తీయాలి అనేది. ఏమన్నా ఒకరి పేరు చెప్పమంటే చెప్తారు మేడం, ఈ హీరోతో ఒక సినిమా చేయాలి నేను ప్రొడ్యూసర్ గానీ ఏమైనా ఉందా మేడం? అట్లా ఏమీ లేదమ్మా, ఎవరు చిన్న లేదు ఎవరు పెద్ద అని కాదమ్మా. లేకపోతే వీళ్ళు ఇష్టమా, మనం ఎన్నుకున్న స్టోరీకి ఎవరు సూటబుల్ అనే డైరెక్టర్ చెప్తారో మనకు కూడా అనిపిస్తుందో వాళ్ళతో చేయడానికి అనేది అనుకుంటున్నాం తప్పితే పర్టికులర్గా ఈ హీరోతో చేయాలి అనేది హీరోయిన్తో అలా ఏమీ లేదు. అందరూ ఎవరి వేలో వాళ్ళందరూ బాగుంటారమ్మా. ఈ రోజుల్లో కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా మనం ఎవరిని ఇది కాదు, వాళ్ళలో కూడా మంచి టాలెంట్ ఉంటుంది. ఆడియన్స్ థింకింగ్ కూడా మారిపోయింది వేగం. కొత్త వాళ్ళైనా కానీ చక్కగా యాక్సెప్ట్ చేస్తున్నారు, అది దానికి వాళ్ళు కనెక్ట్ అయితే కనుక. ఇప్పుడు అంటే చలో సినిమా తర్వాత వెంకీ గారు, రష్మిక గారు ఇనిషియల్ డేస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయారు ఇద్దరు. చాలా హ్యాపీ అమ్మది, ఎందుకంటే మన ద్వారా వాళ్ళు వెళ్ళారు కదా, అది మాకు మైల్ స్టోన్ లాగా మనకు కూడా అనమాట. అందులో చాలా మంది మనకు అంత లేదు కానీ చాలా మంది అంటుంటారు శౌర్యతో వర్క్ చేసిన హీరోయిన్స్ అందరూ చాలా మంచి దానికి వెళ్ళారు, ఒకప్పుడు చంద్రమోహన్ గారి దగ్గరికి వెళ్ళారు అలా ఉన్నారు, అలా అని శౌర్యదని అంటుంటారు అనమాట. అది మంచిదే కదమ్మా, మనది ఇంకోళ్ళకి పనికొస్తుందంటే కూడా మనకు చాలా హ్యాపీ అమ్మా, అది కూడా బ్లెస్సింగ్. మేబీ నెక్స్ట్ సినిమాలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉంటే కొంచెం మీకు కొంచెం కనెక్ట్ అవుతారు. అది ఇంకా భగవంతుడే అది ఎలా తీస్తే అంతేనమ్మా, కావాలని లేదని కాదు, ఆ సందర్భానికి తగ్గట్టుగా ఏది జరిగితే అది జరుగుతుంది అంతే. సో ఇంకా ఎండ్ చేసే ముందు ఫైనల్ గా ఒకే క్వశ్చన్ అడుగుతాను మేడం, ఎందుకంటే వ్యాలంటైన్స్ డే కాబట్టి మళ్ళీ దాని దగ్గర ఎండ్ చేయాలి కాబట్టి, నాగశౌర్య గారి లవ్ స్టోరీ గురించి మీరు కొంచెం చెప్పండి. మీ లవ్ స్టోరీ ఎలాగో మీరు కంప్లీట్ గా చెప్పలేదు, ఆయన లవ్ స్టోరీ గురించి అన్న కొంచెం చెప్పండి. అప్పుడు కానీ మా శౌర్య నన్ను పేక నొక్కేసి, అమ్మా అసలు నాది నువ్వు ఎలా చెప్తావు, నా ఫీలింగ్స్ నువ్వు ఎలా చెప్తావు అంటాడు. సో నేనేమీ చెప్పలేను, నీది నువ్వు చెప్పుకోలేవు కానీ నాకు చెప్తావా నువ్వు అంటుంటాడు. సో ఎప్పుడైనా మీకు శౌర్య దొరికి శౌర్య చెప్పితే గనక చెప్పడం సమస్య లేదు, ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ అనేది తను ఎప్పుడు రివీల్ చేయడు. సో తన వాల్యూస్ తన ఇష్టాన్ని నేను గౌరవించి నేను కూడా రివీల్ చేయను. బట్ ఇక్కడ కూడా అనుష గారి కంటే ముందు మీకే చెప్పారా శౌర్య గారు? అనుష గారికి ప్రపోజ్ చేయకముందు మీకే చెప్పారా? అని చెప్పారమ్మా నాకు అని చెప్పారు. యాక్చువల్గా నచ్చింది అమ్మా ఇలాగ అనుకుంటున్నాను అని చెప్పారు. సరే ఓకే అన్నా, అది అంతకు మించి ఏంటి అనేది వాళ్ళిద్దరికి తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా సేపు మాట్లాడారు. ఇంత క్రౌడ్ ఉండి మాకు అసలు మేము మధ్యలో అడిగాను కూడా 2-3 టైమ్స్ మేడం ఏమన్నా లేట్ అవుతుందని, ఇంతసేపు మాట్లాడినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అయ్యో మీకు కూడా చాలా థ్యాంక్స్ అమ్మా. తమ్మాడా అంటేనే యాక్చువల్గా నాకు చాలా హోమ్ లాగా అనిపిస్తుంటుంది, ఎందుకంటే అనిల్ అతను చాలా నాకు ఫస్ట్ చలో సినిమా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. తను ఎప్పుడు కూడా మేము ఏది అడిగినా కానీ వెంటనే అరేంజ్ చేస్తుంటాడు. అలాగే నేను ఫస్ట్ వైరల్లీ ఫుడ్ ద్వారానే నా ప్రమోషన్ స్టార్ట్ చేశానమ్మా. ఆ స్టార్ట్ చేసిన ప్రమోషన్ని
మళ్ళీ తర్వాత ₹1 ఖర్చు పెట్టలేదు నేను. ఎందుకంటే ఆ వైరల్లీ ఫుడ్ మీ వాళ్ళు వైరల్లీ ఫుడ్లోనే ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను వెనక్కి తిరిగి చూసుకోకుండా అంత మంచి వెయిటేజ్ వచ్చింది. ఇంకప్పటి నుంచి నేను ₹1 ఖర్చు పెట్టలే ప్రమోషన్కి. అలాంటి వాళ్ళు ఫోన్ చేసి ఇలాగా ఫిల్మీ ఫోకస్ ఇలా అంటే అడగాలమ్మా మీరు, అస్సలు సమస్య లేదు, కంపల్సరీగా రండి అని చెప్పాను. ఇది నా ప్రివిలేజ్ అని నేను అనుకుంటున్నాను. బట్ మంచి ఒక మాట ఏమన్నారంటే లాస్ట్ లో శౌర్య గారు అందరికీ లక్కీ కదా, మేము మీకు కొంచెం లక్కీ అయ్యాం అంటున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. 100% అమ్మా. ఎవ్రీ టైము మనకి ఎవరేం చేశారో అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎప్పుడైనా కానీ పెద్దలు ఒకటే చెప్తారమ్మా, మనకు చేసిన మంచిని మనం గుర్తుపెట్టుకోవాలి, చెడుని మర్చిపోవాలి. అది మనం పెట్టుకుంటే మనము పీస్ఫుల్గా ఉంటాం, ఎదుటాలు కూడా పీస్ఫుల్గా ఉంటారు. అది నేను ఎప్పుడు ఫాలో అవుతుంటాను. మాకు మంచి చేసిన కానీ లేకపోతే ఒక చిన్న మాట చెప్పి ఎవ్రీ టైం ఎవ్రీ డే గుర్తు చేసుకోకుండా అయితే ఉండమమ్మా. నేను దేవుడి దగ్గర వాళ్ళందరి పేర్లు చెప్పి వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాను ఎప్పుడు కూడాను. అందుకే ఎక్కడికన్నా గుడికి వెళ్తే కనుక మా వాళ్ళందరూ నువ్వు చదివే చాటభారతానికి అక్కడ సరిపోద్దని అంటుంటారు. నేను ఎందుకంటే అందరూ బాగుంటే మనం బాగుంటాం. ఇప్పుడు మనం ఒక్కళ్ళమే బాగున్నాం అనుకోమ్మా, మనం ఒక్కళ్ళమే హ్యాపీగా ఉంటే కదా, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ స్మైలీతో ఉంటే అదే మనకి రీఛార్జ్. సో అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అదే మనం. సో ఫైనల్ గా వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే మ్యామ్. మీ బుజ్జి గారికి కూడా చెప్పామండి. నాకు బుజ్జి అన్నప్పుడు విన్నాను నేను, మీరు బుజ్జి అని పిలిచారు ఇందాక. అంటే అక్కడ యాక్చువల్ గా డైనింగ్ లో తనే చూసుకుంటుంటారు. బుజ్జి అని పిలిచినప్పుడు నేను ఈ జనరేషన్ వాళ్ళే పిలుచుకోవట్లేదు, అంత దూరంగా ఉన్నప్పుడు పిలుచుకోరు కదా కొంచెం. అంటే మాకు అవన్నీ అంతా ఇది లేదు. అంటే నాకు పనే ముఖ్యం కదా, అందుకని అక్కడ అందరూ ఉన్నారు, అరేంజ్మెంట్స్ చూస్తున్నాడో లేదో అని ఒకసారి అనమాట. అంటే డైనింగ్ లో తనే చూస్తుంటాడు అంతా తను. మా హస్బెండ్ ఏమో బయటంతా నాకు వర్క్. యాక్చువల్గా నేను ఒక్కదాన్నే చేసుకుంటానని నేను ఇక్కడ దిగానమ్మా. ఇప్పుడు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు చాలా సపోర్ట్గా నాకు మా హస్బెండ్ అన్నీ మొత్తం బయట ఏం తేవాలి ఏంటి అనేది అంకుల్ అన్నీ నమ్మ. వెజ్ దగ్గర నుంచి నాన్ వెజ్ కానీ టోటల్ బయట అంతా తను చేస్తారు. ఇక్కడంతా డైనింగ్ దగ్గర ఏ ప్రాబ్లం లేకుండా తను గురించి చూసుకుంటారు. వీళ్ళిద్దరు సపోర్టు, ఇక్కడున్న టీం వర్క్ వల్లనే నేను ఇంత బాగా అందరినీ సాటిస్ఫై చేయగలుగుతున్నాను. లేదంటే ఇంతమంది సపోర్ట్ లేకపోతే టీం కూడా చాలా బాగా వర్క్ చేస్తారమ్మా. ఈవెన్ మా కిచెన్ స్టాఫ్ కూడా చాలా చాలా బాగుంటారు. వీళ్ళు వాళ్ళని కదా, ఇదంతా నాకు భగవంతుడు ఇచ్చిన కుటుంబం. చాలా అందరూ ఈవెన్ మోరీ దగ్గరికి అడిగే వాళ్ళతో సహా అందరూ చాలా మంచివాళ్ళు అంతా. నేను ఇంతమంది ఇచ్చిన భగవంతుడికి మళ్ళీ ఇంకోసారి మీ ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అలాగే వ్యాలంటైన్స్ డే కూడా అందరూ అంటే లవర్స్ అనే కాదు, చక్కగా నన్ను అందరూ అంటే ఒకటి నేను దీని నుంచి ఒక్కటి చెప్పాలనుకుంటానమ్మా. మనకి కోపం వచ్చినప్పుడు వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తాం ఎవరిమైనా కానీ అదే మంచి ఉన్నప్పుడు కానీ వాళ్ళ దగ్గర మనం హ్యాపీనెస్ ఫీల్ అయినప్పుడు మనం చెప్పం. అది ఈవెన్ అంటే ఉద్యోగస్తుల దగ్గర అంటే మన బాస్గా ఉండి కింద లేకపోతే మన కొలీగ్స్తో కానీ, లేదు అంటే కనుక మన వైఫ్ అండ్ హస్బెండే కానీ, పిల్లలనే కానీ, సిస్టర్స్, ఇది అదని కాదమ్మా. ఒక్కటి నేను ఈ వ్యాలంటైన్స్ డే రోజున చెప్పదలుచుకుంది ఏంటి అంటే, నాకున్న ఒక ఇదిలో మీరు కోపాన్ని ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తారో, ప్రేమను కూడా వాళ్ళు ఏదైనా చేసినప్పుడు ఇది బాగా చేసావు అని చెప్పితే అప్పుడు ఆ కోపం కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఎంతసేపు మన కోపమే ఇష్టం లేని చెప్తాము, ఇష్టం ఉన్నదైతే చెప్పం. అంటే వాళ్ళలో నచ్చింది మనం చెప్పట్లా, వాళ్ళలో నచ్చింది చెప్తాము. అలా కాకుండా ప్రతి మనిషిలో కూడా నచ్చేది ఉంటుంది, నచ్చింది ఉంటుంది. నచ్చింది ఎలా చెప్తున్నాము, నచ్చేది కూడా చెప్తే అందరి రిలేషన్ కూడా చాలా బాగుంటుందని. నచ్చింది 4 సార్లు చెప్పి నచ్చింది ఒకసారి చెప్తే బాగుంటుంది. మా హస్బెండ్ అయితే నేను మంచి చెప్పినప్పుడు ఓకే, నచ్చింది ఏదైనా చెప్పాను అనుకో, ఫస్ట్ నీకు నాలో నచ్చిందే నీకు దొరుకుద్ది అంటారు. మంచి చెప్పినా అది గుర్తుండదు, అందుకని అదే 10 సార్లు చెప్తా ఉంటాను. నేను కూడా మీకు చెప్తూ నేను కూడా మారాలనుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అంతే ఇప్పుడు నేను చెప్పడం ఈజీ కదా, నేను కూడా మీకు చెప్పా కదా, నేను కూడా ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ బాగా రిపీట్ నేను కూడా చెప్తూ ఉంటాను అనమాట. చిరంజీవి గారు ఒక సినిమాలో చెప్పారు కదా, ఒక మంచిని ముగ్గురికి చేయమని. అట్లాగే ఎవరైనా కానీ ఈ వ్యాలంటైన్స్ డే నుంచి మనమందరం కూడా నచ్చింది 4 సార్లు, నచ్చింది ఒకసారి చెప్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.